I'll start with a typical question. Old tax or new tax? Definitely new tax regime is a beneficial one. ఎందుకో అంటే What about people who are earning passive income అవ్వచ్చు, సడన్గా బిజినెస్ ఇన్కమ్స్ అండ్ అదర్ ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి. How they can deal with this tax? ఈ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ ఇంకో శాలరీ లాగా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని కూడా జాగ్రత్తగా ఉండాలి. What's the way to get better refunds? ITR ఫైల్ చేయడం కన్నా ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఫైల్ చేస్తున్నాము అనే అనడం బెటర్ అయిపోయింది అనమాట. బయట ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అని అంటే అవి పెట్టేస్తే మనకి రిఫండ్ వస్తుంది. మరి ఇన్ని రెస్ట్రిక్షన్స్, పెనాల్టీస్ అండ్ టఫ్ ఛాలెంజెస్ ఉన్నప్పుడు అసలు ఇన్ని ఇయర్స్ రీఫండ్ ప్రాసెస్ అనేది ఎలా అవుతుందండి ఎంత ఎక్కువగా? సో ఇలా ఈ ప్రాసెస్, ఈ సిస్టమ్ ఉండేసరికి ఎక్కడైతే ఒక్కొక్క పార్టీని బయటికి తీసేస్తూ వెళ్ళారో అసలు పెనాల్టీస్ ఎలా ఉంటాయి రాంగ్ ఫైలింగ్ రిలేటెడ్గా? మహానటి మూవీ చూసారు కదా, అందులో రిచ్ ఉన్నామని పూర్ చేసేసిన ఘనత మనకి అప్పట్లో ఉండే. అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ 90%. హైయర్ ద ప్యాకేజ్, హైయర్ ద రిఫండ్, హైయర్ ద అమౌంట్. అలాంటిది నా పే స్లిప్ ఎవ్రీ మంత్ చూస్తున్నప్పుడు ఓ 20,000 నాది కాంది పోయింది అన్నప్పుడు విల్ ఫీల్ దట్ పెయిన్. అండ్ సమ్మన్ ఇస్ సేయింగ్ దట్ దెర్ ఇస్ అ రూట్ యూ కెన్ గెట్ బ్యాక్ అని అంటే చాలా మంది ఇండియన్స్ ఇక్కడే దే ఆర్ గెటింగ్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే మేము ఎంత ట్యాక్స్ కడుతున్నా మాకు రైట్ వేలో గవర్నమెంట్ నుంచి ఏమీ రావట్లేదని. హౌ డూ యూ టేక్ ఇట్? లైక్ పాకిస్తాన్ నుంచి డిఫెన్స్ మన టెక్నాలజీ బయటకు వచ్చిందో యూ అండర్స్టూడ్ దట్ డిఫెన్స్ లో మన స్పెండ్ నిజంగానే వెళ్ళింది. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్స్ హూ పేడ్ ద ట్యాక్స్. వాళ్ళ వల్లనే అది వచ్చింది. లాస్ట్ ఇయర్ 1 crore మెంబర్సే 12 lakhs అబో ట్యాక్స్ కట్టిన వాళ్ళు, ఇంక్లూడింగ్ అంబానీ, అదానీ అందరు కలుపుకున్నా కానీ 1 crore మెంబర్సే ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది. యాపిల్ కంపెనీ హ్యాస్ నాట్ పెయిడ్ మోర్ దెన్ 1% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఎంటైర్ లైఫ్ టైమ్. షార్క్ ట్యాంక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మార్కెట్లో చాలా ఎక్కువగా వినే వర్డ్ వాల్యుయేషన్. జొమాటో కానీ అమెజాన్ ఇవన్నీ ప్రాఫిట్ లో లేకుండానే దే హ్యావ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ వాల్యుయేషన్. సో అసలు ఈ వాల్యుయేషన్ అనేది ఒక కంపెనీకి హౌ డూ యూ టేక్ ఇట్ అవుట్? వాల్యుయేషన్ ఇస్ అన్ ఆర్ట్. హౌ మచ్ డూ యూ థింక్ Assetwave can be valued? Assetwave వాల్యుయేషన్ పెంచడానికి ట్రై చేయండి. ట్యాక్స్ మిడిల్ క్లాస్ని ఎప్పుడు వెంటాడే ఒక ఎమోషన్. ఫుడ్ నుంచి ఫ్యూయల్ వరకు, శాలరీ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వరకు, TDS అని, GST అని, ఇన్కమ్ ట్యాక్స్ అని, ఇలా రకరకాల ట్యాక్స్లు అయితే మనం పే చేస్తూ ఉంటాం. కానీ ఎంతమందికి దీని రిలేటెడ్గా ఒక ఐడియా ఉంటుంది చెప్పండి? ట్యాక్స్ అనేది ఇయర్కి ఒకసారి వచ్చే ఫైలింగ్ సీజన్ మాత్రమే కాదు. అందుకే మన ఫస్ట్ పాడ్కాస్ట్ని ఈ కాంప్లికేటెడ్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని సింప్లిఫై చేస్తూ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్ బికాస్ ద గెస్ట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్యాక్స్ ఎక్స్పర్ట్ ఐ మెట్. ఆయన పేరు అనురామ్, ఫౌండర్ ఆఫ్ ReviseTax. ఎందుకు బెస్ట్ అంటున్నానో పాడ్కాస్ట్ని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ దీనిలో సాలరీడ్ పీపుల్ రిలేటెడ్గా, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా, NRIs రిలేటెడ్గా, బిజినెస్, స్టార్ట్అప్ వాల్యుయేషన్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ రిలేటెడ్గా ఉన్న టాక్సేషన్ అయితే డీటెయిల్గా కవర్ చేసాం. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. మరి ఫస్ట్ పాడ్కాస్ట్ అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా, అందుకే ఈ వీడియోలో 2 స్పెషల్ అనౌన్స్మెంట్స్ అయితే ఉంచాం. తప్పకుండా అవి చూసి యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా లాగ్ చేయకుండా లాగించేద్దాం. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో అనురామ్ గారు. అనురామ్ గారు హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది రెనౌడ్ ట్యాక్స్ ఫైలింగ్ ఫర్మ్ అయిన ReviseTax అయితే ఫౌండర్. ఈరోజు టాక్సేషన్ రిలేటెడ్గా కంప్లీట్ నాలెడ్జ్ని అయితే షేర్ చేయడానికి మన ముందుకు వచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్, హీఈస్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అండ్ ఫెలో ఆంటర్ప్రినర్. అండ్ మేము ఎలా కనెక్ట్ అయ్యాం అనేది ఫర్దర్గా వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అనురామ్ గారు, అసలు ఐ విల్ స్టార్ట్ విత్ అ టిపికల్ క్వశ్చన్. ఓల్డ్ ట్యాక్స్ ఆర్ న్యూ ట్యాక్స్? ఎందుకంటే ఈ ఇయర్ చాలా మందికి ఉన్న డౌట్ ఇదే, అండ్ నన్ను కూడా చాలా మంది అడిగిన క్వశ్చన్ కూడా ఇదే. సో కెన్ యూ షేర్ అసలు ఓల్డ్ ట్యాక్స్ బెటరా, న్యూ ట్యాక్స్ బెటరా? సో బిఫోర్ వి గో ఇంటూ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ ఆర్ న్యూ ట్యాక్స్ రెజీమ్, సో బేసిక్గా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ఇయర్ గురించి మాట్లాడుతున్నాము అనేది ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు బికాజ్ మనకి ఫినాన్షియల్ ఇయర్ వర్సెస్ అసెస్మెంట్ ఇయర్ అనే 2 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కాబట్టి 31st March 2025కి ముందేమో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ వేరే. ఏవైతే 12 lakhs వరకు కొత్త ట్యాక్స్ రేట్స్ అండ్ బెనిఫిట్స్ ఇచ్చింది గవర్నమెంట్ అనేది April 1st నుంచి ఎఫెక్టెడ్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ బిఫోర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. లాస్ట్ ఇయర్కి అడుగుతున్నారా, ఈ ఇయర్కి అడుగుతున్నారా? సో మనం ఈ ఇయర్కి అయితే చూసుకుంటే డెఫినెట్లీ న్యూ ట్యాక్స్ రెజిమ్ ఇస్ అ బెనిఫిషియల్ వన్. ఎందుకో అంటే మనకి ఇప్పుడు కొత్త ట్యాక్స్ రేట్స్లో గవర్నమెంట్స్కి ఏవే ప్రాబ్లమ్స్ వచ్చాయని మనం తర్వాత మాట్లాడదాము. దే గేవ్ అ సింపుల్ క్యాలిక్యులేషన్. మీకు ఎటువంటి డిడక్షన్స్ ఇవ్వను, మీ రిటైర్మెంట్కి కావాల్సిన నేషనల్ పెన్షన్ స్కీమ్ ఒక్కటే మీ డిడక్షన్, అది కూడా మీ కంపెనీ ద్వారానే ఉంటుంది. దెర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్. అదొక్కటే మీ బెనిఫిట్. అది కాకుండా మీద అన్నిటి మీద తక్కువ రేట్ ట్యాక్స్ పెట్టేసి నో డిడక్షన్స్ తీసుకోకుండా యూ కెన్ పే ద లోవర్ ట్యాక్స్. సో ఇప్పుడు మనం LICలో పెట్టాలి, ELSSలో పెట్టాలి, HRA పెట్టాలి, హోమ్ లోన్ తీసుకుంటే బెటర్ అవుతుందేమో, ట్యాక్స్ సేవ్ అవుతుందేమో, అలాంటి క్వశ్చన్స్ అన్నీ లేకుండా దే గేవ్ దట్ సింపుల్ లెస్ ట్యాక్స్. సో మీరు డిడక్షన్స్ అనేవి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అది ఎలా మ్యాచ్ అవుతుంది అని అంటే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో లెట్స్ సే యువర్ ప్యాకేజ్ ఇస్ 25 lakhs. మీరు 8 lakh rupees వర్త్ ఆఫ్ డిడక్షన్స్ పెడితే అప్పుడు మీకు న్యూ ట్యాక్స్ రెజిమ్కి మ్యాచ్ అవుతుంది. ఓకే, లెట్స్ సే ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్న 25 lakhs శాలరీ సంపాదిస్తున్న పర్సన్
తను ఒక మంత్కి 50,000 రెంట్ కడుతున్నాడు అనుకోండి, ప్లస్ ఏటీసీ, ఏటీడీ అన్నిట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాడు. అప్పుడు ఏమన్నా కానీ ఆయన కొంచెమైనా నియర్ టు దట్ 8 lakhs లిమిట్ వస్తాడు. ఓకే. సో ఆయన ఎంత లేదన్నా ఒక 25 lakhs శాలరీలో ఒక 80,000 రెంట్ కడుతుంటే తప్పితే హీ వోంట్ బి ఏ బెనిఫిషియల్ పర్సన్ విత్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్. ఓకే. సో లేదా ఆయనకి హెచ్ఆర్ఏ ఉండాలి, అంటే హౌస్ అలవెన్స్ కోసం ఉండాలి, ఆయనకి ఇంకో ఇల్లు ఉండాలి, అందులో హోమ్ లోన్ ఉండాలి, తర్వాత ఇవన్నీ. సో ఇటువంటి టిపికల్ కేసెస్ అన్ని ఓన్లీ ఆఫ్టర్ 25 lakhs 30 lakhs దాటిన తర్వాతనే వస్తుంది. ఏంటంటే ఆపర్చునిటీ దొరికింది కదా అని ఎక్స్ట్రా హౌస్ కొన్న వాళ్ళకి మాత్రమే. సో బిలో 25 lakhs బ్లైండ్ గా న్యూ ట్యాక్స్ రెజిమ్ ఇస్ బెనిఫిషియల్ ఫ్రమ్ April 1st. ఓకే. దిస్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్. దానికి గాను ఒక్కొక్క ప్యాకేజ్కి మనకి ఏంటంటే ఒక్కొక్క లిమిట్ ప్రకారంగా బ్రేక్ ఈవెన్ పాయింట్ అని ఉంటుంది అనమాట. ఏంటంటే ఇంత వర్త్ ఆఫ్ డిడక్షన్స్ ఉంటే నాకు ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ అయినా న్యూ ట్యాక్స్ రెజీమ్ అయినా బెటరే. సో ఇప్పుడు నాకు అంతే డిడక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు నేను ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో ఉంటే నాకు ఏం బెనిఫిట్ ఉంది, అనవసరంగా రేపు ఎప్పుడైనా వచ్చి గవర్నమెంట్ నన్ను ప్రూవ్ చేయి అని అడుగుతారు. ఇక్కడ ఏమైపోతుంది, నేను వితౌట్ ఎనీ ప్రూఫ్ ఐ కెన్ సెలెక్ట్ ద సేమ్ ఆప్షన్. అండ్ శాలరీ వాళ్ళకి ఇంకొకటి తెలియాల్సింది ఏంటంటే ఓన్లీ సాలరీడ్ పీపుల్ హ్యావ్ అన్ ఆప్షన్. ఈ ఇయర్ ఓల్డ్ రెజిమ్, నెక్స్ట్ ఇయర్ న్యూ రెజిమ్, నెక్స్ట్ ఇయర్ స్విచ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో స్విచ్చింగ్ ఎన్నిసార్లు పాసిబుల్ అవుతుంది అంటే ఇప్పటికైతే అలాంటి రెస్ట్రిక్షన్ లేదా దాని మీద? ఒకసారి ఓల్డ్ నుంచి న్యూ నుంచి ఓల్డ్కి లేదండి. సాలరీడ్ ఎంప్లాయీస్ కి మాత్రం ఎటువంటిది లేదు యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇంకా న్యూ ఓల్డ్ రెజిమ్ ఉన్న రోజు దే కెన్ కీప్ ఆన్ స్విచ్చింగ్ అన్నట్టు పెట్టారు. సో ఇంకా ఎప్పుడైనా ఓల్డ్ రెజిమ్ తీసేస్తే ఇంకా స్విచ్ కాన్సెప్ట్ లేదు కాబట్టి అప్పుడు వెళ్ళిపోతుంది. ఓకే. మేబీ వి ఆర్ ఇన్ దట్ పాత్ వే ఆఫ్ రిమూవింగ్ దట్ ఓల్డ్ రెజిమ్ అండ్ థింగ్స్. యా, దట్స్ గ్రేట్. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఈ న్యూ రెజిమ్ బెటర్ గా కనిపించినా కూడా చాలా మంది మైండ్లో థాట్ ఎలా ఉంటుందంటే ఓల్డ్ రెజిమ్లో నేను ఎక్కువ ఎగ్జామ్షన్స్ అవి చూపించుకోగలను కదా, సో అందుకే ఓల్డ్లో ఉండడమే బెటర్ ఏమో అన్న థాట్లో కూడా ఉంటుంటారు. సో ఐ థింక్ దిస్ క్లారిఫైస్. ఎగ్జామ్షన్స్ ఎంత ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రమే ఓల్డ్ ట్యాక్స్ అనేది కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ అబౌవ్ 25 lakhs శాలరీ అయితేనే ఓల్డ్ ట్యాక్స్ అనేది కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది, అంటిల్ అన్లెస్ దే కెన్ షో more and more of exemptions in their expenses or in salary. Exactly అండి. సో there are only particular few edge cases అంటాం అన్నమాట. ఏంటంటే 12.75 lakh దాటి ఒక 20,000 వచ్చింది, 50 lakhs దాటి ఒక 1 lakh ఇన్కమ్ వచ్చింది, 51 lakhs అయిన శాలరీ, లేదా 1 crore 2 lakhs అయిన శాలరీ. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఎడ్జ్ కేసెస్ కి ఏమవుతుందంటే 12,75,000 దాటగానే ఒక 1 rupee రాగానే నేను 83,000 కట్టాలి అని ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. సో అదేంటి అని అంటే గవర్నమెంట్ ఎప్పుడైనా కానీ ఒక కాన్సెప్ట్ ఏమి ఇస్తుందంటే మార్జినల్ బెనిఫిట్ అని ఇస్తుంది అనమాట. ఏంటంటే మీరు ఒక 1 rupee ఎక్కువ వచ్చినందుకు గాను 1 lakh వస్తుంది మీ మ్యాథ్ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ అని అంటే గవర్నమెంట్ సింపుల్గా ఏం చెప్తుందంటే 1 rupee కట్టేయండి చాలు. సో ఇప్పుడు మీరు 12,75,000 దాటి నాకు 5,000 రాగానే నాకు ఇచ్చిన డిస్కౌంట్ 87A నేను డిస్కౌంట్ అని చెప్తాను సింపుల్ గా. సో మీకు 1 lakh ట్యాక్స్ 12,75,000 వరకు 83,000 అప్రాక్సిమేట్ మీకు ట్యాక్స్ వస్తుంది. అది గవర్నమెంట్ డిస్కౌంట్ లాగా ఇచ్చేస్తుంది మీకు. సో మీరు ఒక 1 rupee దాటగానే నా డిస్కౌంట్ పోతుందా, ఒక 20,000 దాటగానే నా డిస్కౌంట్ పోతుందా అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే టెక్నికలీ ఎస్ మీ డిస్కౌంట్ పోతుంది, బట్ హవెవర్ మీరు ఏంటంటే 20,000 దాటారు కదా, సో మిమ్మల్ని 80,000 అడగడం మంచిది కాదు, నాట్ గుడ్. సో 20,000 కట్టేయండి చాలు, ట్యాక్స్ నే తగ్గించేస్తారు. సో నాది 12,75,000 వరకు నో ట్యాక్స్, నాది 13 lakhs అనుకోండి టాక్సబుల్ శాలరీ. సో 25,000 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఆ 25,000 ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి రెస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట ఈ సెక్షన్, మార్జినల్ బెనిఫిట్ సెక్షన్. సో 50 lakhs 1 crore వాళ్ళకి ఏంటి అని అంటే దీస్ పీపుల్ హ్యావ్ టు పే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. వాళ్ళు 30% ట్యాక్స్ మీద 50 lakhs దాటగానే 10% ఎక్స్ట్రా కట్టాలి, 1 crore దాటగానే 15% ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాలి. సో దట్ విల్ బి ఆన్ ద ట్యాక్స్ పోర్షన్. సో 30 lakhs మీద 10% అంటే 3% ఎక్స్ట్రా కట్టాలి, 1 crore వాళ్ళు 4.5% ఎక్స్ట్రా కట్టాలి. సో వాళ్ళకు కూడా సేమ్ రూల్స్ ఉంటాయి అనమాట. ఒక 1 lakh పెట్టుకుంటే 1 lakh కదా, సో 1 lakh గాను సర్చార్జ్ 1 lakh వస్తుంది అని అంటే రెస్ట్రిక్ట్ చేస్తుంది గవర్నమెంట్. అండ్ ఆల్సో ఈ 50 lakhs అండ్ 1 crore వాళ్ళకి ఈ ఓల్డ్ రెజిమ్ మే బీ బెనిఫిషియల్ ఆ ఏజ్ కేసెస్ కి మాత్రం. ఏంటంటే వాళ్ళు ఓల్డ్ రెజిమ్కి వెళ్ళి డిడక్షన్స్ పెట్టుకుంటే వాళ్ళు 50 lakhs బిలో లిమిట్ వచ్చేస్తారు, సర్చార్జ్ సేవ్ అయిపోతుంది కాబట్టి అక్కడ దీస్ పీపుల్ ఆర్ బెనిఫిషియల్. సో మోర్ ఆర్ లెస్ ఇఫ్ యూ టాక్ 95% ఆఫ్ ద పీపుల్ 98% ఆఫ్ ద పీపుల్ కెన్ గ్లో బ్లైండ్లీ విత్ న్యూ రెజిమ్. గ్రేట్. ఓకే, నెక్స్ట్ మనం రీఫండ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనురామ్ గారు. ఎందుకంటే ఈ రీఫండ్స్ అనేవి మిడిల్ క్లాస్ పీపుల్ కానీ లేదా సాలరీడ్ పీపుల్ కానీ చాలా ఇష్టమైనవి, బికాస్ దట్ ఈస్ వేర్ దే గెట్
కొంచెం మనీ వాళ్ళకి పే చేసిన ట్యాక్స్లో కొంచెమైనా వెనక్కి వస్తుంది కాబట్టి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే లెజిట్ వేలో రావాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అది మనం చాలా హంగామా నడుస్తుంటుంది బయట, న్యూస్లో చూడొచ్చు, పెనాల్టీస్ అని. ఈ రీఫండ్స్ రిలేటెడ్గా అసలు వాట్స్ యువర్ టేక్, అంటే వాట్స్ ది వే టు గెట్ బెటర్ రీఫండ్స్? సో రిఫండ్ రిలేటెడ్ ఏమైంది అని అంటే, ఆన్లైన్లో అక్కడిక్కడ చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ బదులు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అని అనడం బెటర్, ITR ఫైల్ చేయడం కన్నా ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఫైల్ చేస్తున్నాము అని అనడం బెటర్ అయిపోయింది అనమాట. అందరు ఏమనుకుంటున్నారు అని అంటే, అసలు రిఫండ్ అంటే ఏంటి అని అంటే, సో బేసిక్గా సాలరీడ్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వాళ్ళు 12 months కట్టాల్సిన ట్యాక్స్ని కంపెనీ, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆర్ యువర్ MNC కంపెనీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అండ్ దాన్ని 12 installments లో గవర్నమెంట్కి ముందే డిపాజిట్ చేసేసేయాలి. అందుకే మీ పే స్లిప్ చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ అని చెప్పి కనిపిస్తుంది. గవర్నమెంట్ సెడ్ దట్ కంపెనీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు కలెక్ట్ దిస్ డేటా ఫ్రమ్ దమ్, అంటే వాళ్ళకి ఏమేమి డిడక్షన్స్ ఉన్నాయి, HRA ఉందా, హోమ్ లోన్ ఉందా, ఈ డీటెయిల్స్ తీసుకొని అవన్నీ వెరిఫై చేసి దానికి ఒక ట్యాక్స్ క్యాలిక్యులేషన్ వేసి దాని ప్రకారంగా ఒక 10 lakhs వస్తుంది అనుకోండి, ఎవ్రీ మంత్ దాన్ని డివైడ్ చేసేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేసేసేయాలి. ఇది ట్యాక్స్ డిడక్షన్ అండ్ డిపాజిట్ విత్ గవర్నమెంట్ ప్రాసెస్. అయితే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, నేనేదో డిడక్షన్ మర్చిపోయాను. లెట్స్ సే మనకి కార్పొరేట్ కూడా ఏం పెట్టుకున్నారంటే, ఏప్రిల్లో డిక్లరేషన్ ఇవ్వాలి, డిసెంబర్ జనవరిలో ప్రూఫ్స్ ఇస్తే ప్రూఫ్స్ వెరిఫై చేసి మీ ట్యాక్స్ కరెక్ట్ చేస్తాము అని చెప్పి అంటారు. మీరేదో ఇబ్బందిలోనో లేకపోతే ట్రిప్లోనో ఉండి మీ డ్యూ డేట్ మర్చిపోయారు కంపెనీ తోటి. అప్పుడు మీకు ఏమవుతుందంటే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ మై డిడక్షన్, దిస్ ఈజ్ మై క్లెయిమ్, ఇది పెట్టుకుంటే నా యాక్చువల్ ట్యాక్స్ ఎంత రావాలి. నా కంపెనీ 12 lakhs డిడక్ట్ చేసింది, కానీ నాకు నా క్యాలిక్యులేషన్ వేసుకుంటే 10 lakhs రావాలి, 2 lakh rupees మీరు ఎక్స్ట్రా కట్ చేశారు, నాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి రిటర్న్ ఫైల్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద రిఫండ్ కాన్సెప్ట్. బట్ హవెవర్ బయట ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అని అంటే, నచ్చిన అమౌంట్ పెట్టడం కానీ, డిడక్షన్ నాకు అప్లికబిలిటీ లేకపోయినా క్లెయిమ్ చేసుకోవడం కానీ, అవి పెట్టేస్తే మనకి రిఫండ్ వస్తుంది. సో అందుకని చెప్పి ఒకరికొకళ్ళు ఏంటంటే రిఫండ్ ఎక్కువ కావాలి అని అడగడం ట్రెండ్ అయిపోయింది అనమాట. అవును. అండ్ చాలాసార్లు నేను కూడా అబ్జర్వ్ చేసేది ఏంటంటే, లెజిట్ వేలో ఫైల్ చేసే వాళ్ళకన్నా రీఫండ్ ఎవరైతే ఎక్కువ ఇవ్వగలరో వాళ్ళ దగ్గరికి ట్యాక్స్ ఫైలింగ్కి వెళ్తూ ఉంటారు కూడా. అంటే దిస్ ఇస్ వాట్, అంటే ఇండస్ట్రీలో ఎక్కువ నాకు కనిపించేది ఇదే. వెన్ ఐ టాక్ టు మై కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, ఏమవుతుందంటే వాళ్ళకి అసలు ఫైలింగ్ ఎంత ఉంది, ఎలిజిబిలిటీ అంటే రీఫండ్కి ఎలిజిబుల్ ఎంత, ఇదంతా వాళ్ళకి తెలియదు. నేను ఇంత పే చేశాను, నాకు ఇంత రీఫండ్ వచ్చింది. ఎక్కువ ఈ రీఫండ్ అనే కాన్సెప్ట్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎలా ఉంటుందంటే, ఎవరు ఎక్కువ రీఫండ్ ఇవ్వగలిగితే వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. బట్ ఐ నో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఫ్యూచర్లో. పెనాల్టీస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి వెన్ వన్స్ అది రాంగ్ ఫైలింగ్ అని తెలిసినప్పుడు. సో కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ ఇట్? అసలు పెనాల్టీస్ ఎలా ఉంటాయి రాంగ్ ఫైలింగ్ రిలేటెడ్గా? ఎక్స్ట్రా అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ రీఫండ్ తెచ్చుకుంటున్నప్పుడు హౌ డస్ ఇట్ వర్క్? సాడ్లీ దట్ హ్యాస్ బికమ్ ద రియాలిటీ ఆఫ్ సాలరీ ఎంప్లాయీస్. అండ్ వాళ్ళని కూడా తప్పు పట్టడానికి ఏం లేదు, ఎందుకనంటే కొంతమంది చూయించారు మీ డబ్బులు వెనక్కి వస్తున్నాయని. అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక 12 lakhs శాలరీ అనుకుందాం. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ వరకు గవర్నమెంట్ ఈ బెనిఫిట్ ఇవ్వనంత వరకు దే వర్ పేయింగ్ అప్రాక్సిమేట్లీ 1.5 lakh శాలరీ ట్యాక్స్. సో 1.5 lakh ట్యాక్స్ అంటే అప్రాక్సిమేట్లీ 11,000 to 12,000 rupees per month మీకు అమౌంట్ కట్ అయిపోయింది. అది మీరు సంపాదించింది మీ చేతికి రాకుండా వెళ్ళిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ. అది ఏమంటాం, మనం సింపుల్ రిఫండ్ వచ్చేటప్పుడే ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనో లేకపోతే ఏదైనా పెడితేనే మనం ఇబ్బంది పడతాం. అలాంటిది నా పే స్లిప్ ఎవ్రీ మంత్ చూస్తున్నప్పుడు ఓ 20,000 నాది కాంది పోయింది అన్నప్పుడు యూ విల్ ఫీల్ దట్ పెయిన్. అండ్ సమ్వన్ ఈస్ సేయింగ్ దట్ దెర్ ఇస్ అ రూట్ యూ కెన్ గెట్ బ్యాక్ అని అంటే తెలియక చేసే వాళ్ళు ఉంటారు. అండ్ అరే ఏం కాలేదు కదా నాకు చెయ్యి అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తూ ఉంటాము, పోలీసు వాడు లేడు అనుకోండి, హెల్మెట్ ఇవన్నీ ఎందుకు ఏం కాదులే అని వెళ్తాము. సో దట్ హ్యాస్ బికమ్ ద సాడ్ రియాలిటీ ఆఫ్ ద ఇండస్ట్రీ. అటు ఎంప్లాయీని తప్పు పట్టలేము, ఎందుకంటే కొంతమంది క్రెడిట్ కార్డ్స్ డ్యూస్ ఉన్నాయి సార్, మాకు లోన్స్ ఉన్నాయి, ఇబ్బంది అయిపోతుంది, ఏం చేసుకోలేము, ఇది ఒక్కటే ఆప్షన్ చూడండి, లాస్ట్ టైం ఎవరో తెచ్చిచ్చారు, మీరు కూడా చూడండి, కరెక్ట్ చేసినా చేయకపోయినా ఆ డబ్బులు వస్తే నాకు కొంచెం ఒక EMI వెళ్ళిపోతుంది అంటే వీఆర్ కార్నర్డ్ బేసికలీ. సో లా వర్సెస్ పర్సనల్ వర్సెస్ ఎథిక్స్ అన్నిట్లో ఉంటుంది అనమాట. సో దాట్ ఈస్ ద సాడ్ రియాలిటీ. అయితే ఈ పర్సంటేజ్ మనం ఎలా వస్తుంది రిఫండ్ అని అంటే, నాకు ఇల్లు లేదు కానీ హోమ్ లోన్ ఉందని క్లెయిమ్ చేస్తాను. మా ఇంట్లో ఎవరికి ఒంట్లో అందరికి బాగానే ఉంది, కాకపోతే మా ఇంట్లో ఒక డిసేబుల్డ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళకి నేను ఒక 1 lakh ఖర్చు పెట్టానని క్లెయిమ్ చేస్తాను.
నేను డొనేషన్ ఎప్పుడు ఎవరికి ఇచ్చింది లేదు, కానీ తిరుపతి తిరుమల దేవస్థానానికి 1 lakh ఇచ్చానని చెప్పి రాస్తాను. ఇంకోటి పొలిటికల్ పార్టీయే లేదు, పొలిటికల్ పార్టీకి నేను ఒక 10 lakhs ఇచ్చానని రాస్తాను. సో అలాంటి డిడక్షన్స్ పెట్టుకొని ఒక అతను లాస్ట్ ఇయర్ 45 lakhs శాలరీ ఉంటే తను 40 lakhs డిడక్షన్స్ క్లెయిమ్ చేసి ఆల్మోస్ట్ 40 lakhs అన్ని సెక్షన్స్ ఏది ఉంటే అది అన్ని సెక్షన్స్ పెట్టి ఫైల్ చేశారు. ఎవరు ఫైల్ చేశారు అనేది ట్రెండింగ్ పాయింట్ అనమాట. ఎంప్లాయీ తప్పులేదు, తప్పు ఉందా ఏముందా మనకు తెలియదు. ఆల్మోస్ట్ తను ఒక 10 lakhs రిఫండ్ పెట్టాడు. 45 lakhs శాలరీ నుంచి 5 lakhs బిలోకి వెళ్ళిపోయి 0 ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి 10 lakhs పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అని అంటే ఆయనకు నోటీస్ వచ్చింది, వేర్ యూ కెన్ ప్రూవ్ ఆల్ దీస్ థింగ్స్. మనం డొనేషన్ ఇచ్చింది లేదు, ట్రాన్స్ఫర్ చేసింది లేదు, ఏమీ ప్రూఫ్స్ లేవు. గవర్నమెంట్ సింప్లీ సేస్ దట్ 200% పెనాల్టీ, 10 lakhs గాను ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను ఇప్పుడు June of 2025 మీ మార్చ్ ఫైల్ చేస్తాను. సో గవర్నమెంట్ మీకు బ్యాక్ వచ్చి అడిగేలోపు 1 year అయిపోయింది. 1 year తర్వాత మీరు ప్రూఫ్లన్నీ సబ్మిట్ చేసి ఆయన ఇదని ఒప్పుకునేసరికి ఇంకో 1 year అయిపోయింది. సో మీకు రిఫండ్ వచ్చినప్పటి నుంచి 2 ఏళ్ల తర్వాత వరకు ఇంట్రెస్ట్ వేస్తారు, 3% per month, క్రెడిట్ కార్డ్ లాగా. అది వేసిన తర్వాత టోటల్ మీద 200% పెనాల్టీ వేస్తారు. అలా అయితే చాలా హ్యూజ్ హెఫ్టీ అమౌంట్ అయిపోతుంది. ఆయన 2 years శాలరీ అవుతుంది. సో ఒక మంత్ శాలరీ మిగిల్చుకుందామని పోయి 2-3 years ఆఫ్ శాలరీనే రిస్క్ లో పెడుతున్నారు అంతే. అండ్ ఇందులో ఇంకొక పాయింట్ తెలియంది ఏంటి అని అంటే, ఏవైతే బిగ్ కార్పొరేట్స్ లైక్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకుంటారు. సో ఏంటి అంటే, నువ్వు నాకు ఫేక్ డిడక్షన్ పెట్టావు, నాకు అబద్ధం చెప్పావు, నేను మోసపోయాను అని చెప్పి మిమ్మల్ని తీసేస్తారు జాబ్ నుంచి, యు ఆర్ ఫైర్డ్. సో దానివల్ల ఓన్లీ మనీ రిస్కే కాకుండా కెరీర్ రిస్క్ కూడా ఉంటుంది ఇఫ్ దే ఫైండ్ అవుట్. ఏంటంటే కంపెనీకి తెలిసింది అనుకోండి. ఇంకా ఇప్పుడు దీనికి క్రియేటివ్ సొల్యూషన్ ఏం చేశారనంటే ఫేక్ ప్రూఫ్ జనరేషన్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. సో మీకు ఫేక్ డాక్యుమెంట్ ఇచ్చేస్తాం హోమ్ లోన్, ఇప్పుడు అది నేను సబ్మిట్ చేశాను అనుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా డేటా తీసుకోవడం మొదలెట్టి. సో ఇప్పుడు అది ప్రూవ్ అయింది అనుకోండి, ఐటీ యాక్ట్ కింద బుక్ అవుతాను నేను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. సో ఎడిటింగ్, మార్ఫింగ్ అలాంటి స్కామ్ లోకి వెళ్ళి జైలుకి వెళ్తాను. సో అసలు ఈ 2 lakhs ఎక్కడ, ఆ 10 lakhs ఎక్కడ, జైలు ఎక్కడ, అండ్ మీ జాబ్ కెరియర్. అండ్ జైల్లోకి వెళ్ళారు అనుకోండి, ఈవెన్ దో ఇట్ ఈస్ లైక్ 2 months ఆఫ్ టైమ్, యూ ఆర్ రెస్టిగేటెడ్ ఫ్రమ్ ఆల్ ద ఎంఎన్సీస్. మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అక్కడ రెస్టిగేట్ అయిపోతాం. సో రిఫండ్ కోసం అని చెప్పి కెరియర్ పోగొట్టుకొని జైలుకి వెళ్తామా. అండ్ అదేంటంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అది బంగారు బాతు స్టోరీ అయిపోయింది అనమాట. ఒక గుడ్ ఇస్తుంది ఎవ్రీడే అన్నదాన్ని చంపేస్తే ఇంకెన్ని వస్తాయి అన్నట్టు వీఆర్ ట్రైయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ 1 year మోర్ మనీ అండ్ దే ఆర్ డూయింగ్. ఓకే, మరి ఇన్ని రెస్ట్రిక్షన్స్, పెనాల్టీస్ అండ్ టఫ్ ఛాలెంజెస్ ఉన్నప్పుడు అసలు ఇన్ని ఇయర్స్ రీఫండ్ ప్రాసెస్ అనేది ఇంత ఎలా అవుతుందండి, ఎంత ఎక్కువగా? సో దీనికి ఆన్సర్ ఇవ్వాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ ఇన్ హిస్టరీ. సో ఇండియా మనకి ఆన్లైన్ ట్యాక్స్ ఫైలింగ్ సిస్టమ్ అని స్టార్ట్ చేసింది 2007-2008లో, ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్. అప్పటి వరకు ఏంటంటే ఒక సిఏ కానీ, ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ, ఆర్ ఫర్ సపోజ్ మీరే అనుకోండి, మీరు కూడా వెళ్ళి ఆ లొకేషన్ ఏరియాకి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మాన్యువల్గా మీ ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయాలి, ఐటీఆర్ ఫామ్ ఇవ్వాలి నింపేసి. అవన్నీ వాళ్ళు అక్కడ కట్టుకొని దాన్ని ఎస్కలేట్ చేస్తారనమాట. ర్యాండమ్గా ఒక పేపర్ తీసి ఒక ఐటీఓ చెక్ చేసి మిమ్మల్ని ఏమైనా డౌట్ ఉంటే స్క్రూటినీ నోటీస్ అని చెప్పి పంపిస్తారు. అంటే మీరు కట్టిందంతా కరెక్ట్ ఉందా లేదా అని మొత్తం చెక్ చేసి ఆ మాన్యువల్ ప్రాసెస్లో జరిగేది. 2007లో ఆన్లైన్కి వచ్చారు. 2013 నుంచి మ్యాండేటరీ ఆన్లైనే అయిపోయింది. దేర్ వాజ్ నో ఆఫ్లైన్ ఆప్షన్, ఆఫ్లైన్ ఆపేశారు. 2013 తర్వాత నుంచి 19 వరకు కూడా ఏంటి అంటే మీ ప్రాసెసింగ్ అంతా ఒక ఐటీఓ దగ్గరికి వెళ్ళేది. సో ఇప్పుడు నేను ఫైల్ చేశాను, సిస్టమ్ ఎలా బిల్డ్ చేశారు అని అంటే ర్యాండమ్గా ఎవరినైనా తీసుకోండి. ఫస్ట్ అసలు సిస్టమ్ విల్ చెక్ మీరు చెప్పిన టీడీఎస్ మీ సిస్టంలో ఉన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని. దాన్ని 143(1) అంటాం అనమాట. నాకు 20 lakhs శాలరీ వచ్చింది, అందులో నేను ఒక 8 lakhs డిడక్షన్స్ పెట్టాను, నా కంపెనీ నుంచి ఒక 2 lakhs ట్యాక్స్ కట్ చేశారు, నాకు 1 lakh రిఫండ్ రావాలి. ఇది నేను ఫైల్ చేసిన రిటర్న్. సిస్టమ్ వెళ్ళి ఏం చెక్ చేస్తుందంటే 20కి 20 కరెక్ట్ ఉందా లేదా, ఈ మ్యాథ్ క్యాలిక్యులేషన్ కరెక్ట్ ఉందా లేదా, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ 2 lakhs ఉందా లేదా అసలు మన సిస్టంలో ఉంది, ఓకే ఈయనకి 1 lakh ఇవ్వాలి అని చెప్పి 143(1) అని జనరేట్ చేసేస్తుంది. అంటే ఓకే నువ్వు చేసింది నేను మ్యాథ్గా కనెక్ట్ చేసుకుంది కరెక్ట్ ఉందని. ఆ 143(1) అయిపోయిన తర్వాత
ర్యాండమ్ గా ఒక ఐటీఓ దగ్గరికి లిస్ట్ వెళ్తుంది అనమాట. ఏంటంటే వీళ్ళందరిది మీరు చెక్ చేయాలి మ్యాండేటరీగా, ఎందుకంటే మనం 7 crore ఫైలింగ్స్ చేస్తున్నాము, లేదా అప్పట్లో 3 crore ఫైలింగ్స్ ఉంటాయి. ఆ 3 crore ఫైలింగ్స్ లో అందరు కరెక్ట్ చేశారా లేదా అన్నదాన్ని భయం పెట్టడం కోసమని ర్యాండమ్ గా పిక్ చేసేవాళ్ళు. ఒక 1 lakh కేసెస్ అని పిక్ చేసేవాళ్ళు, మొత్తం ఇండియా 1 lakh 3 lakhs అన్నట్టు. ఆ 1 lakh కేసులో వచ్చిన వాళ్ళ కేసుని పిలుస్తాడు, మీరు ప్రూఫ్ తీసుకొని రండి నా దగ్గరికి అని చెప్పి. మీరు ప్రూఫ్ తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గరికే వెళ్ళేవాళ్ళం, లేదా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఎవరు వెళ్ళేవాళ్ళు అంటే సీఏ కానీ ఎవరైనా వాళ్ళు. సో వీళ్ళు అందరూ ప్లాన్ చేసుకొని ఏం చేసేవాళ్ళు అంటే, మా అతనికి పెనాల్టీ వేయకండి, మిస్టేక్ చేశాడు, కొంచెం ట్యాక్స్ కడతాము, కొంచెమే రాంగ్ చేసామని చెప్పండి. అలానే మేము క్లోజ్ సెటిల్ దేర్ అంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే నీట్ గా సెటిల్ చేసుకొని క్లోజ్ చేసేవాళ్ళు. సో అలా రిఫండ్స్ వచ్చాయి. ఎప్పుడైతే ఆన్లైన్ ప్రాసెసింగ్ అయిపోయిందో 16-17 ఆ టైం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ని కొంచెం సినిమాలోంచి తీసేశారనమాట. ఏంటంటే ఆయన అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, 1 lakh అన్న రిఫండ్ వరకు గవర్నమెంటే మీకు ఇచ్చేసేది. దానికన్నా ముందు ఎలా ఉండేదంటే ఎవ్రీ రిఫండ్ హ్యావ్ టు బి అప్రూవ్డ్ బై ఐటీఓ, ఎవ్రీ రూపీ అయినా కూడా అది వాళ్ళు అప్రూవ్ చేయాలి. తర్వాత ఏం చేశారు, ఆటోమేట్ చేద్దాము అని చెప్పి బెంగళూరులో సిపిసి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని స్టార్ట్ చేసి వాళ్ళు మీ రిఫండ్స్ అప్రూవ్ చేసేస్తారు. మీ రిఫండ్ మీకు ఆటోమేటిక్గా సిస్టమ్ ద్వారానే వస్తుంది, నో మాన్యువల్ ఇంటర్వెన్షన్. ఇది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏం చేశారనంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరైతే పర్సన్ దగ్గరికి వెళ్తున్నారో ఆయన దగ్గరికి వెళ్తుంటే మనకి ఇది ఉంది అని చెప్పి ఫేస్లెస్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఆయన దగ్గరికి మీరు వెళ్ళడానికి లేనే లేదు, ఆయన లగడి కప్పుల్లోనే ఉంటాడని తెలిసినా మీరు వెళ్ళకూడదు అని చెప్పి స్టార్ట్ చేశారు. మెల్లిమెల్లిగా వాళ్ళ దగ్గర నుంచి కంట్రోల్ చేసేసారు, ఇదంతా ఆటోమేట్ అయిపోయింది. సో ఇలా ఈ ప్రాసెస్ ఈ సిస్టమ్ ఉండేసరికి ఎక్కడైతే ఒక్కొక్క పార్టీని బయటికి తీసేస్తూ వెళ్ళారో అప్పటి నుంచి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వడము, వీళ్ళకి రిఫండ్స్ రావడం వచ్చాయి. ఇందులో ఇంకా మనం టెక్నికల్ బ్యాచ్లో సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ అర్థం కావాలి అని అంటే దెర్ ఆర్ 3 systems అనమాట. మీరు ఫైల్ చేసేది, మీ కంపెనీ మీ బిహాఫ్లో సబ్మిట్ చేసేది. కంపెనీ పర్స్పెక్టివ్లో దాన్ని టీడీఎస్ అని చెప్పి అంటాం, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. మీకు ఇచ్చే ముందే నేను ట్యాక్స్ కట్ చేసేస్తాను. అయితే ఈ డిపార్ట్మెంట్ మీరు ఫైల్ చేసిన డిపార్ట్మెంట్ 2 సింక్ అయ్యేవి కాదు. సో ఏంటంటే మీరు 45 లక్షలు వచ్చాయి, 40 లక్షలు డిడక్షన్స్ అని పెట్టేస్తే సిస్టమ్ ఇక్కడికి వచ్చి అసలు కంపెనీకి ఏం సబ్మిట్ చేశారు అన్న లాజిక్ మిస్ అయిందనమాట కొన్నేళ్ళు. సో ఆ లాజిక్ మిస్ అవ్వడం వల్ల అది హైయర్ అథారిటీ దగ్గరికి అప్రూవల్కి వెళ్ళేది, పర్సన్ వెళ్ళేవాడు, చెప్పేవాడు, తీసుకొచ్చేవాడు, రిఫండ్ వచ్చేసేది, అకౌంట్లో పడిపోయేది. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ అన్ని ఇంప్లిమెంట్ చేశాక ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ స్టార్టెడ్ టాకింగ్, సిస్టమ్ స్టార్టెడ్ కలెక్టింగ్ మోర్ డేటా. మీరు క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎంత కట్టారు మొత్తం 12 monthsలో అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది ఒక ఆల్మోస్ట్ 10 years ఎవరు డిక్లేర్ చేసేవాళ్ళు కాదు, దాని మీద ట్యాక్స్ పడుతుందని కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఏంటి, మీ సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత అని నాకు తెలుసు. ఇప్పుడు ఆటోమేటిక్ ఫెచ్ కూడా అయిపోతుంది, కంపెనీ గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటుంది, ఆ ఫామ్ కి ఇక్కడ డేటాకి మిస్ మ్యాచ్ వస్తే అడిగేస్తున్నారు. అవును. సో ట్రేడింగ్ చేశారు, ట్రేడింగ్ రిలేటెడ్ డేటా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీస్ ని కూడా ఎవరెవరు పాలసీస్ కట్టారో వాళ్ళ డేటా పంపేయండి అని చెప్పారు. యాక్చువల్గా నేను కూడా చదివాను, అంటే ప్రీవియస్ గా ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ నుంచి ఏటీటీ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా ఒక నెంబర్ పెట్టి క్లెయిమ్ చేసేసుకునే వాళ్ళు. బట్ నౌ ఐ థింక్ పాలసీ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలని ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చినట్టు ఉన్నారు కదా. ఎస్ అండి, ఈ 31st March నుంచి మనం హోమ్ లోన్ ఉంది అంటే అసలు హోమ్ లోన్ శాంక్షన్ ఎంత అయింది, ఏ డేట్ రోజున అయింది, దాంట్లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, దాని ఇంట్రెస్ట్ ఎంత కట్టావు, అండ్ రెంట్ కొంటున్నావు అంటే మెట్రోనా నాన్ మెట్రోనా అన్న క్యాలిక్యులేషన్, ఆ డేటా ఇన్పుట్స్ అన్ని మనన్నే ఇవ్వమని చెప్పారు. అందుకని చెప్పి ఈసారి డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. దే ఆర్ ఆస్కింగ్ మోర్ అండ్ మోర్ డేటా. ఆ డేటా వెరిఫికేషన్ కి సోర్సెస్ కూడా తెచ్చుకుంటున్నారు. సో ఆ మ్యాచింగ్ అనేది ఇప్పుడు సిస్టమ్ జనరేటెడ్, ఇంకా వాళ్ళు ఏ వాడుతున్నారో లేదో తెలియదు, ఏ వాడడం స్టార్ట్ చేశారనుకోండి ఇంకా ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇందులో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే అండి, మీ డాక్యుమెంట్స్ అనేవి నేను 8 years బ్యాక్ వరకు వెళ్ళి ఓపెన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఈ కొత్త అందరు న్యూ రెజిమ్కి వెళ్ళిపోతారు కాబట్టి ఈ 94%, 96% మెంబర్స్ ని వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. హార్డ్లీ 7 crores అని అంటే 90 members వెళ్ళిపోయారు, 90% వెళ్ళిపోయారు అని అంటే 30-40 lakhs ఉంటారు. అందులో కూడా ఎవరిని పిక్ చేయాలని వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎనార్మస్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ స్క్రూటినీస్ తొందరగా అయిపోతాయి. ఇప్పుడు ఇఫ్ దే స్టార్ట్ బ్యాక్వర్డ్, సో వెనక్కి చేసినప్పుడు వాళ్ళు ప్రీవియస్ గా ఏమైతే మిస్టేక్ చేశారో పుల్ అవుట్ చేయడానికి చాలా ఈజీగా ఉన్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వాళ్ళకి నెంబర్స్ ఎక్కువ ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి పని లేదు. అండ్ సిస్టమ్స్ ఆర్ సో నాలెడ్జబుల్, దే కెన్ బ్యాక్ ట్రాక్ ద డేటా, దే కెన్ ఆటోమేట్ ఇట్.
అందుకని చెప్పి వాళ్ళు అలా వెళ్తున్నారు. సో ఇప్పుడు ఇది హార్ష్ అనిపిస్తుంది వాళ్ళకి. మనకి ఎంప్లాయీస్గా చూసుకుంటే మనకి హార్ష్. అంటే ఏంటంటే నేను 10,000 రిఫండ్ పెట్టుకున్నందుకు, ₹1,00,000 రిఫండ్ పెట్టుకున్నందుకు మీకు ఇంత ప్రాబ్లం ఏమొచ్చింది, 1 lakh కదా. సో అది అపరిచితుడు మూవీలో మీరు చెప్పినట్టు ₹1 ఒక 100 మంది 100 సార్లు తీసుకుంటే ఎంత అవుతుంది అనేటట్టుగా ఇప్పుడు ₹1,00,000 1 lakh కూడా వద్దు, ఒక ₹10,000 అనుకో. ₹10,000 ఒక 1 crore మెంబర్స్ రిఫండ్ పెట్టారు. 10,000 crores అయిపోతుంది. ఇట్స్ లాస్ ఫర్ గవర్నమెంట్. 10,000 crores. ఇంకా మనం చిన్నగా మాట్లాడుతున్నాం ఎందుకనంటే ఇది హైయర్ ద ప్యాకేజ్, హైయర్ ద రిఫండ్, హైయర్ ద అమౌంట్. సో ఇండియాలో 1 crore మెంబర్స్ ఆర్ మోర్ దెన్ 12 lakhs ప్యాకేజ్ టిల్ లాస్ట్ ఇయర్. సో అంటే యావరేజ్గా ఒక్కొక్కళ్ళు ₹1,00,000 కట్టేవాళ్ళు. 12 lakh crores వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది అప్రాక్సిమేట్లీ. కొంచెం తక్కువ ఉంటుంది కానీ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి, డిడక్షన్స్ ఉంటాయి కదా. సో 7-8 lakhs crores అనుకుందాం. అందులోంచి రిఫండ్ ఆల్మోస్ట్ ఒక 1 lakh crores ప్రాసెస్ అవుతుంది. అంటే లాస్ట్ 8 years చూసుకుంటే ఇవన్నీ ఎక్కడో దగ్గర కాంపౌండ్ అవుతాయి 10 lakh crores. మన ఇండియన్ ఇయర్లీ ట్యాక్స్ కలెక్షన్స్ వచ్చేసి 30 lakhs అండి. జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సెస్ అన్ని కలుపుకొని 30 lakh crores. లాస్ట్ 8 years లో మనం లూజ్ అయ్యింది 8 lakh crores, 10 lakh crores. అంటే 1/3 ఆఫ్ అన్ ఇయర్ ఈజ్ లాస్ట్ ఆర్ గివెన్ బ్యాక్ టు ద సొసైటీ. దట్స్ ఓకే. కానీ ఇప్పుడు దానికి కావాల్సిన రూల్స్ ప్రకారంగా చూసుకుంటే ఆల్మోస్ట్ దే కెన్ కలెక్ట్ ఇంకొక 200% అనుకుంటే ఇంకో 1 year సరిపోయే డబ్బులు కలెక్ట్ చేయొచ్చు. అవును. హౌ మచ్ పెయిన్ఫుల్ ఇట్ విల్ బి దేర్ ఫర్ ద ఎంప్లాయీ. ట్రూ. సో గైస్, ఫైలింగ్ అది చేసినప్పుడు ఈ రీఫండ్ల గురించి దీని గురించి కాకుండా ఒక లెజిట్ వేలో అయితే ఫైల్ చేయడానికి ట్రై చేయండి. యూ హర్డ్ ఎంత స్ట్రిక్ట్ రూల్స్ అవన్నీ ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయో. ఓకే అనురామ్ గారు, లైక్ ట్యాక్స్ రిలేటెడ్గా లైక్ డీటెయిల్గా యూ ఎక్స్ప్లెయిన్. బట్ చాలామంది ఎంప్లాయీస్ కానీ లేదా బిజినెస్ మ్యాన్స్ కానీ ఉండే కంప్లైంట్ ఏంటంటే గవర్నమెంట్కి మేము ఇంత ట్యాక్స్ కడుతున్నాం కానీ మాకు గవర్నమెంట్ నుంచి అంత బెటర్ బెనిఫిట్స్ రావట్లేదని. మనం యూకే, యూఎస్ కానీ లైక్ యూఏఈ కానీ చూసుకుంటే అక్కడ ట్యాక్స్ ఫ్రీ సిటిజన్షిప్స్ ఇవ్వడం లేదా వాళ్ళు కట్టిన ట్యాక్స్కి ఎంతో కొంత అన్న ఆల్మోస్ట్ బెటర్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఇన్ఫ్రా అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, ఇవన్నీ బెటర్ వేలో ఉంటాయి. సో చాలామంది ఇండియన్స్ ఇక్కడే దే ఆర్ గెటింగ్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే మేము ఎంత ట్యాక్స్ కడుతున్నా మాకు రైట్ వేలో గవర్నమెంట్ నుంచి ఏమీ రావట్లేదని. సో హౌ డూ యూ టేక్ ఇట్? లైక్ గవర్నమెంట్ ఏమైనా బెటర్గా చేయగలదంటారా? సో ఇక్కడ రియల్లీ వీ ఆల్సో రెజనేట్ విత్ దట్ పాయింట్ అనమాట. చాలా బాధపడతాం. లాస్ట్ ఇయర్ ఫైలింగ్స్ చేసేటప్పుడు నేను మా ఫ్రెండ్ మాట్లాడుకుంటే ఏమైందంటే, అరే ఒక ఎంప్లాయీ ఫైల్ చేసాంరా ట్యాక్స్ 2 crores ఉంది, ఆయన లిటరల్లీ 67 lakhs ట్యాక్స్ కట్టాడురా. అసలు 67 lakhs ట్యాక్స్ కట్టి ఎలా పడుకుంటున్నాడు వాడు అంటే ఆయనకి ఎలా, అసలు హౌ ఈజ్ యాక్సెప్టింగ్ దట్ రియాలిటీ. మనం అంత ఎర్న్ కూడా చేయట్లేదు మన రెవెన్యూస్ కానీ మన డబ్బులు కానీ. అతను 67 lakhs కట్టి ఈ స్లీపింగ్ పీస్ఫుల్లీ, హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్ అని ఆయన మా ఫ్రెండ్ కూడా అడిగాడు. మేము క్యాజువల్లీ స్పీక్ అబౌట్ ఇట్. ఎందుకంటే నేను ఒక కేసు చూసాను. ఏంటంటే తను లాస్ట్ 10 years లో 40 crores ట్యాక్స్ కట్టాడు ఎంప్లాయీ. 40 crores. సో ఎవ్రీ ఇయర్ 10 crores ఏమో శాలరీ వచ్చింది యావరేజ్గా, 40-45 crores కట్టాడు ట్యాక్స్ ఎక్స్ట్రా ఎవ్రీథింగ్. సో ఇప్పుడు అలా చూసుకుంటే ట్యాక్సెస్ కడుతున్నాం మనం. అయితే ఫ్యూ మిస్సింగ్ పాయింట్స్ ఇన్ కంపారిజన్ ఏంటి అని అంటే, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళందరూ దీన్ని వాళ్ళ క్లిక్ బెయిట్ కోసం కానీ లేకపోతే వాళ్ళని జస్ట్ ఇన్స్టిగేట్ చేయడం కోసం కానీ అలా యూజ్ చేసుకుంటున్నారు. కానీ థింక్ ఇన్ దిస్ పర్స్పెక్టివ్, మనకి స్వతంత్రం వచ్చి 75 years అవుతుంది. ఒక 25 years 30 years అసలు మనం ఆర్గనైజింగ్ కానీ మనం సెటప్కి కానీ అక్కడే వెళ్ళిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గ్లోబలైజేషన్ కానీ మనం ఏం చేసుకోలేదు. అప్పుడు ఏం జరిగాయి మనకి తెలియదు. సో అండ్ మోర్ ఓవర్ ఇంకో యాంగిల్లో చూసుకుంటే వీఆర్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్, వేర్ యావరేజ్ ఏజ్ ఇస్ 23 to 24. అలా చూసుకుంటే మన యావరేజ్ యూత్ ఇప్పుడే ఎర్నింగ్ స్టార్ట్ చేసింది. దే ఆర్ నాట్ పేయింగ్ ట్యాక్సెస్. పాత వాళ్ళు కూడా ట్యాక్స్లు కట్టిన వాళ్ళు లేరు. మనకి 140 crore జనాభాలో only 13 crore people have PAN cards registered on the income tax portal, which is even less than 10% of Indian 10%. ఆ 10% లో only 7 to 8 crore people are filing income tax returns. Okay, just filing. Okay, రిఫండ్ పెట్టారా, కట్టారా లేదా అవన్నీ వదిలేసేయండి. ఓన్లీ జస్ట్ ఫైలింగ్, ఇంక్లూడింగ్ బిజినెసెస్, ఎస్ఎంఎస్ అందరు కలిపి. సో 7 crores లో 5 to 5.5 crores ఆర్ సాలరీడ్ ఎంప్లాయీస్. అందులో ఇప్పుడు ప్యాకేజెస్లోకి వచ్చామనుకోండి, లాస్ట్ ఇయర్ 1 crore మెంబర్సే 12 lakhs అబోవ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు. అంటే ఇంక్లూడింగ్ అంబానీ, అదానీ అందరు కలుపుకున్నా కానీ 1 crore మెంబర్సే ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది. ఎవరి షేర్కి వాళ్ళు ఎంత ఎక్కువ కట్టినా కానీ వాళ్ళు కట్టట్లేదు ట్యాక్సెస్. అవి సరిపోవు మన ఇండియాకి. అండ్ వెస్టర్న్ వైపు చూసుకున్నాము, లేదా దుబాయ్ అని అంటున్నారు అందరూ. దుబాయ్ వెళ్ళిపోతే ట్యాక్స్ లేదు కదా అని. దుబాయ్లో ట్యాక్స్ ఎందుకు లేదు అని అంటే వాళ్ళకి అవసరం లేదు. దే హ్యావ్ ఆయిల్ రిజర్వ్స్
ఆయిల్ అమ్ముకొని సంపాదిస్తున్నారు. వాళ్ళకి డబ్బులు కడుతుంది మనమే. ఆ రోజు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి అని అంటున్నారు కదా, అది కడుతుంది మనమే. సో దుబాయ్ని బతికిస్తుంది మనమే. యుఎస్ నుంచి రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నాం. అది మన దగ్గర ఆయిల్ లేదు కాబట్టి మనం కొంటున్నాం. మనం జరిగిన దోపకం ఒకటి ఉంది, అది మనం ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో మన దగ్గర డైమండ్స్ రిజర్వ్స్ ఏమీ లేవు. వి స్టార్టెడ్ విత్ ఎ క్లీన్ స్లేట్ జస్ట్ 75 years బ్యాక్. వేరాజ్ మీరు అమెరికన్ హిస్టరీ చూసుకుంటే వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది స్టార్ట్ అయ్యి 1800s లోనే ఉంది. 1906 లో దే కేమ్ ఆన్లైన్. ఒక అట్లీస్ట్ ఎక్స్చేంజ్ ఆన్లైన్ అయింది. మనకి స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చిందే మొన్న ఒక 40-45 years బ్యాక్. అది ఆన్లైన్ జస్ట్ 10-15 years బ్యాక్. అసెట్వేవ్ స్కామ్ తర్వాత 40-45 ఎక్స్చేంజెస్ ఉన్నాయి ఇండియాలో. ఓన్లీ 3 or 2 ఎక్స్చేంజెస్ ఉన్నాయి ఇప్పుడు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చామని హ్యాపీ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనకి ఏమవుతుందనంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇన్కమ్. ఎట్లయితే పర్సనల్ ఫైనాన్స్ లో మీకు 7 streams ఆఫ్ ఇన్కమ్ ఉండాలి, మీకు ట్రేడింగ్ ఉండాలి, అది ఇది ఉండాలని ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు. వాట్ ఈస్ ఇండియా హ్యావింగ్ యాజ్ ఇన్కమ్? ట్యాక్స్ కలెక్షన్ తప్పితే ఏం ఇన్కమ్ ఉంది ఇండియాకి? నథింగ్. వెస్టర్న్ ఎక్స్పోర్ట్ డేటా కూడా లైక్ ఎక్స్పోర్ట్స్ కూడా చాలా తక్కువ చేస్తుంది. ఎక్స్పోర్ట్స్ కూడా తక్కువే చేస్తున్నాం. ఐపీ అంతా మనం యూఎస్ నుంచి తీసుకున్న ఐపీఏ. సో ఐపీ బిల్డింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేదు. సో ఇవి కోర్ ప్రాబ్లమ్స్. ఊరికే కంపేర్ చేసుకొని వాళ్ళకి వస్తున్నాయి మనకి ఎందుకు రావట్లే అంటే మన దగ్గర కూడా ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్రీ ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. కానీ మనం వెళ్తామా, మనం తీసుకుంటామా? తీసుకోలేం. ఎందుకంటే వీ వాంటెడ్ టు గివ్ దట్ బెటర్ లైఫ్ స్టైల్ ఫర్ అవర్ కిడ్స్. సో మన దగ్గర ఎఫర్డబిలిటీ ఉన్నప్పుడు ఇంకొంచెం పెద్దది ఉంటే ఏముంది. సో వీఆర్ క్రిబింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. అట్ ద సేమ్ టైమ్ ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఇస్ సిచ్యువేషన్ అంతే. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్రూవ్డ్. ఎందుకనంటే మనకు ప్యాకేజెస్ మాట్లాడుకున్నాం కదా ఇందాక 12 lakhs అని, అది ఎవ్రీ ఇయర్ 6-7% లో పెరుగుతుంది. విత్ ఇన్ 10 years 1 crore. ఇప్పుడు 5-7 years బ్యాక్ 1 crore శాలరీ అనేది మిత్. అదొక crore ప్రతి మార్క్. ఇంకా నిజంగా 1 crore సంపాదిస్తున్నారు. నెట్వర్క్ 1 crore అని టార్గెట్ ఉండేది. ఇప్పుడు 1 crore శాలరీ సంపాదిస్తున్న వాళ్ళు ఇండియాలో 5 lakh members ఉన్నారు. ఓకే. సో 10% గ్రోత్ లాగా చూసుకుంటూ వెళ్ళినా కానీ ఎకానమీ ఈజ్ గోయింగ్ ఫాస్టర్. సో ఇప్పుడు మీకు ఏంటి అంటే యూ విల్ స్టార్ట్ ఎట్ ద సేమ్ టైం ఈ డిస్సాటిస్ఫాక్షన్ వల్ల గవర్నమెంట్ కూడా ట్యాక్స్ రేట్ తగ్గిస్తుంది కింది వాళ్ళకి. సో ఎకనామీ పెరుగుతుంది, అట్లీస్ట్ వీళ్ళు వెళ్ళి స్పెండ్ చేసినప్పుడు స్పెండింగ్ కల్చర్ వస్తుంది. అగైన్ ఎకానమీలో మనీ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది వన్స్ దే స్టార్ట్ స్పెండింగ్ స్లాబ్ లో ఉన్న వాళ్ళు. ఎస్, గవర్నమెంట్ ఈస్ ఆల్సో డూయింగ్ దేర్ థింగ్స్. ఏంటంటే ఇది మరి శివాజీ మూవీ కాదు కదా. సో ఏంటంటే ఇలా క్లిక్ కొట్టగానే అన్ని చేంజ్ అయిపోతాయని. సి దెర్ ఇస్ అ బ్లాక్ మనీ. అది బ్లాక్ మనీ కానీ లేకపోతే ఎగ్గొట్టిన లోన్ అమౌంట్స్ కానీ అసెట్స్ కానీ ఉంటాయి. ఇండియాలో లిక్విడేషన్ ఆఫ్ అసెట్స్ ఇస్ నాట్ దట్ ఈజీ. అసెట్ లిక్విడేట్ అవ్వదు. దాని వాల్యూ 1000 crores ఉన్నా కానీ 1000 crores పెట్టి కొనే వాళ్ళు కావాలి కదా. ట్రూ. సో యూ హ్యావ్ టు సెల్ ఇట్ అని అంటే 10 ఏళ్ళు పట్టొచ్చు కొన్నిసార్లు. అప్పుడు కూడా వాళ్ళు ఏంటి 1000 crores దాన్ని 500 crores 400 crores అమ్మేస్తారు. బిగ్ బాయ్స్ గేమ్ అన్నట్టు వదిలేయాలి. ఇప్పుడు విజయ్ మాల్యా వాళ్ళది ఉంది 14,000 crores 20,000 crores అని అంటే 10 ఏళ్ల తర్వాత దే ఆర్ ఏబుల్ టు రికవర్. అంటే ఎవరు అమ్మారు, అది కూడా కరెక్ట్ వాల్యూకి అమ్మారో లేదో మనకు తెలియదు. ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి, వీ యాక్సెప్ట్ ఇట్. But as a part of citizen, what we are doing for the society, we have to accept the hard fact, మన చేతి వరకు ఏమైతే రాదు. మొన్న ఫస్ట్ టైం ఎవర్ ఐ ఫీల్ ఆన్లైన్ లో అందరు ట్యాక్స్ కట్టిన దానికి వీ ఫెల్ట్ హ్యాపీ అని. డిఫెన్స్ ఎప్పుడైతే మనం పాకిస్తాన్ నుంచి డిఫెన్స్ మన టెక్నాలజీ బయటకు వచ్చిందో యూ అండర్స్టూడ్ దట్ ఓకే డిఫెన్స్ లో మన స్పెండ్ నిజంగానే వెళ్ళింది మన ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ కి. అండ్ దట్ ఈస్ రియల్లీ ద గ్రేట్ మూమెంట్ ఆఫ్టర్ ఎ వైల్. Taxpayers got it. That is all because of the taxpayers who paid the tax. వాళ్ళ వల్లనే అది వచ్చింది. అండ్ అదే విధంగా మీరు యుఎస్ లో యూకే వాళ్ళందరూ ట్యాక్స్లు బాగా ఆడుతున్నారు అందుకని మంచి వాళ్ళు అనుకోకండి. యాపిల్ కంపెనీ హ్యాస్ నాట్ పెయిడ్ మోర్ దెన్ 1% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఎంటైర్ లైఫ్ టైమ్. ఓకే. సో దే హ్యావ్ దేర్ టెక్నిక్స్. వాళ్ళు లా ఫాలో అవుతూ కట్టలేదు. మన దగ్గర లా ఫాలో అవ్వం అంతే. అదే ప్రాబ్లం. లా ఫాలో అవుతూ మీరు లెజిట్ గా ఎన్నైనా తీసుకోండి, వాళ్ళకి లెజిట్ వేస్ ఉన్నాయి. సో దట్ ఈస్ వేర్ వీ థింక్ దట్ ఈ లెజిట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ కన్సల్టేషన్స్ అనేవి ఉండాలి అనేది నా థాట్ ఫర్ సాలరీడ్ ఎంప్లాయీస్. ఓకే, నౌ లెట్స్ కమ్ టు యువర్ స్టోరీ. టాక్సేషన్ అంటేనే చాలా కాంప్లికేటెడ్ టాపిక్. అంటే ఫినాన్స్ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఐ ఫీల్ టాక్సేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అంటే చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ ఉన్న టాపిక్ అనిపిస్తుంది నాకైతే. సో వాట్ మేడ్ యూ టు స్టార్ట్ సంథింగ్ ఇన్ దిస్ టాక్సేషన్ ఫీల్డ్? అసలు ReviseTax హౌ డిడ్ కమ్ ఇన్ టు షేప్? సో ReviseTax కానంటే మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు అనిపించిన స్పేస్ ఇందాక చెప్పినట్టుగానే లెజిట్ వేస్ తెలియక
ఆర్ లేకపోతే వాళ్ళకి ఇవి ఇన్ఫర్మేషన్ తెలియక. ట్యాక్స్ అంత పెద్ద కాంప్లికేటెడ్ కాదండి. ట్యాక్స్ ఇస్ సింపుల్ ఓన్లీ కంపేర్ టు వేరే కంట్రీస్ తో మన ట్యాక్స్ ఇంకా సింపుల్. బట్ హవెవర్ ప్రాబ్లం ఏంటంటే అవేర్నెస్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. ఇది చేస్తే ఏం జరుగుతుంది, ఇది జరిగితే ఏమవుతుంది, ఆర్ యూ రెడీ ఫర్ ఇట్. ఏంటంటే చాలాసార్లు మేము విన్నవి, మేము చూసింది, అండ్ ఆల్సో పర్సనల్ ఫైనాన్స్ లాగా కూడా చూస్తే సాలరీడ్ ఎంప్లాయీస్ ఫస్ట్ మిస్టేక్ ఇస్ బయింగ్ అన్ ఎల్ఐసి. సో మేము 2019 ఆ టైంలో ఇటువైపు వద్దాం అనుకున్నప్పుడు వాట్ వీ అబ్జర్వ్డ్ ఇస్ ఎవ్రీవేర్ సిఎస్ ఆర్ ఫోకస్డ్ ఆన్ బిజినెసెస్. వాళ్ళకి ఏం హెల్ప్ చేయగలుగుతాము, కాంప్లైన్స్ కానీ లేకపోతే ఫండ్ రైజింగ్స్ కానీ వాల్యుయేషన్స్ కానీ బిజినెస్ చుట్టూ రివాల్వ్ అయ్యేది సిఎస్ అందరూ. సో ఇటువైపు సాలరీడ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఏముంటాయి అని అంటే, ఒక సీఏ మాతో మాట్లాడు, ఈజ్ నాట్ రీచబుల్, రెస్పాన్స్ ఇచ్చే పర్సన్ నాకు దొరికాడు కాబట్టి వీడు మంచోడే. ఆయన ఏం చేస్తున్నారని మాకు తెలుసో తెలియదో, అడిగారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు దే స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. కానీ మొన్నటి వరకు వాళ్ళకి తెలియదు. అప్పుడు ఏంటంటే సీఏ టైం ఇచ్చేవాడు కాదు కదా. ఆయన సీఏ అంటే పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గర పోలేము, అసలు వీ కెనాట్ రీచ్ దెమ్ అని చెప్పి. అండ్ సిఎస్ కూడా సేమ్, ఒక బిజినెస్ కి హెల్ప్ చేస్తున్నప్పుడు దే ఆర్ హెల్పింగ్ బిగ్గర్ కంపెనీ, బిగ్గర్ అడ్వైజరీ, దే హ్యావ్ ద నాలెడ్జ్. ఒక సీఏ ఆల్మోస్ట్ ఒక 8 సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్గా అవుతే తప్పితే క్వాలిఫై అవ్వరు. అలాంటి సీఏ ఆయన నాలెడ్జ్ అండ్ ఎఫర్ట్స్ కిక్ కోసమైనా కానీ ఒక బిజినెస్కి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు, కానీ ఒక చిన్నవాడికి హెల్ప్ చేయాలని అనుకోరు కదా. దాట్ వాజ్ అ గ్యాప్ వాట్ వి సా ఇన్ ద మార్కెట్. సీఏ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, ఎస్టాబ్లిష్డ్ సిఎస్కి వాళ్ళ బిజినెస్కి హెల్ప్ చేయడం వాళ్ళ బిజినెస్ అయిపోయింది. వీళ్ళకి ఏంటంటే ఎడిక్వేట్ రెస్పాన్సెస్ కానీ, ఎడిక్వేట్ ఇన్ఫర్మేషన్ కానీ, గైడెన్స్ కానీ లేదు. ఎల్ఐసి కొనుక్కోకూడదు, ఈఎల్ఎస్ఎస్ కొనుక్కుంటే ఈటీసీలో మీకు బెనిఫిట్ వస్తుంది, రిటర్న్స్ కూడా బెటర్గా వస్తుంది. సింపుల్ లాజిక్, నథింగ్ మోర్ దెన్ దట్. అది వీళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరు లేరు. సో దాట్ వాజ్ అ థాట్ వేర్ మీ అండ్ మై కో-ఫౌండర్ Radhika, we started in this journey. We started with tech, helping people. Our journey lo we worked with 3,000-4,000 people. We worked till date. So we are in that personalization space. మీకోసం మీరు ఒక అడ్వైజ్ అడిగినప్పుడు ఏం చేస్తాము, ట్యాక్స్ కోసం, ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవచ్చు లెజిట్ వేస్. దట్ వాజ్ అవర్ సింగిల్ యూఎస్పీ. ఓకే, సో యూ ఆల్సో హెల్ప్. అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఫైల్ చేశాక కూడా ట్యాక్స్ నోటీసెస్ అవి వస్తూ ఉంటాయి, నాట్ హియర్ బట్ చాలా మందికి మెయిల్ వచ్చినప్పుడు హౌ డు దే రియాక్ట్, అంటే అసలు ఏం చేయాలి, ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? సో మా దగ్గరకు వచ్చేసరికి అండి ఇట్ ఈస్ సింపుల్. ఏంటంటే వచ్చిందని మెసేజ్ పెడితే ఇమీడియట్లీ విల్ రిప్లై సేయింగ్ దట్ డోంట్ వరీ అబౌట్ ఇట్, ఇది అని చెప్పేసి. ఇందాక 143(1) అని చెప్పాను కదా స్టార్టింగ్ లో. సో ఇది సిస్టమ్ క్యాలిక్యులేటెడ్ నోటీస్ వచ్చినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏంటంటే వాళ్ళకి కమ్యూనికేషన్ ఒక బిజినెస్ నేర్పించినట్టు నేర్పించలేము. నోటీస్ అండర్ సెక్షన్ 143(1) అంటాడు. నోటీస్ అనగానే భయపడిపోతాం మనం. అది నోటీస్ కాదు, ఏది కాదు, ఇంటిమేషన్ అంతే. సో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మెసేజ్ వచ్చిందనగానే భయపడిపోతాం. అది బికాస్ ఆఫ్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్. మహానటి మూవీ చూసారు కదా, అందులో రిచ్ ఉన్నామని పూర్ చేసేసిన ఘనత మనకి అప్పట్లో ఉండే. అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ 90%. సో అలాంటిది మన చరిత్ర ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఏంటి అని అంటే టెన్షన్ పడతారు. సో మాది ఏంటి అంటే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ పర్సనలైజేషన్, మేము ట్యాక్స్ ఫైలింగ్స్తో పాటు వెన్ ఎవర్ యూ హ్యాడ్ ఎనీ డౌట్ ఆన్ ఎనీ ఫైనాన్స్ రిలేటెడ్ థింగ్, ఇది చేయొచ్చు అంటారా ఏంటి, మీ థాట్, జస్ట్ యువర్ ఇన్పుట్స్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్. బికాస్ మేము డే ఇన్ డే అవుట్ మేము వేరే వాళ్ళ కేసెస్ చూస్తూ ఉంటాం, ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంటాం, మా దగ్గరికి డీటెయిల్స్ వస్తూ ఉంటాయి, డీల్స్ వస్తూ ఉంటాయి, అన్ని కొత్త జరుగుతూ ఉంటాయి, స్కామ్స్ వింటూ ఉంటాం. ఎందుకంటే ఫినాన్సెస్ ఆర్ కోర్ బ్రెడ్ అండ్ బటర్ కాబట్టి ఎవ్రీ క్యాలిక్యులేషన్ విల్ బి గోయింగ్ త్రూ. అరే ఇదేదో ఇంట్రెస్టింగ్ చెప్తున్నాడు ఈ స్టార్ట్అప్, ఏం చేస్తున్నాడు వీడు అని చెప్పి చూస్తూ ఉంటాం. సో వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత నోటీస్ వచ్చింది, మెసేజ్ వచ్చింది, ఏంటిది, మా డిక్లరేషన్ టైం వచ్చింది, ఏం చేద్దాం మనం ఈసారి, లేకపోతే నాకు ఈ ఇల్లు కొందాం అనుకుంటున్నాను, ఏం చేయమంటారు, హోమ్ లోన్ తీసుకోమంటారా వద్దంటారా. So these are the questions they asked. They will be asking regularly. So all the while we will be there in that journey. So our intention was, our plan was, and still the is like వాళ్ళకి ట్యాక్స్లో హెల్ప్ చేస్తూ నెక్స్ట్ స్టెప్ ఎనీథింగ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ డెసిషన్ విల్ గివ్ ద థర్డ్ పార్టీ ఒపీనియన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. జస్ట్ లైక్ అన్ ఆడిటర్ మేము మా ఒపీనియన్ ఇస్తాం. వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ ఇట్, యువర్ రిస్క్. ఎందుకంటే పర్సనల్ ఫైనాన్స్ లో నేను నమ్మే స్లోగన్ ఇస్ పర్సనల్ ఫైనాన్స్ ఇస్ ఆల్వేస్ పర్సనల్. అవును, ట్రూ. పర్సనల్ అనేది దెర్ ఆర్ సో మెనీ చాయిసెస్, యువర్ సైకాలజీ, యువర్ ఎన్విరాన్మెంట్, ద వే యూ గ్రో అప్, చాలా థింగ్స్ వస్తాయి. అందుకని చెప్పి అది పర్సనల్ డెసిషన్. మేము మా ఒపీనియన్ ఇచ్చి వదిలేస్తాం, ఇది మా ప్రకారంగా మంచి ప్రాజెక్ట్ కాదు.
నీకు నమ్మితే పెట్టేయండి. ఓకే. అండ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ క్వశ్చన్. ఇక్కడ రివైజ్ ట్యాక్స్ ఏదైతే ఉందో, అంటే రివైజ్ ట్యాక్స్ కాకుండా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆన్లైన్ ట్యాక్స్ ఫైలింగ్ ఫర్మ్స్ ఉన్నాయి, మనకు తెలుసు చాలా. సో హౌ ఈజ్ రివైజ్ ట్యాక్స్ డిఫరెంట్ ఫ్రమ్ దట్? ఎందుకంటే ఐ పర్సనల్లీ ఐ టుక్ యువర్ కన్సల్టేషన్ కాబట్టి ఐ నో యూ వర్క్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, రెండు మిక్స్ ఉంటాయి మీ దగ్గర. వై ఈజ్ దట్? సో మేము చెప్పిన ప్రాబ్లమ్ ఆన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇస్ ద సేమ్ థింగ్ అండి. ఏంటంటే ప్లాట్ఫామ్స్ ఆర్ హెల్పింగ్ యూ టు ఫైల్ యువర్ రిటర్న్ ఇన్ ఈజీ వే. సో నేను నా రిటర్న్ ఫైల్ చేశానంటే నా పని అయిపోయింది. తర్వాత ప్లాట్ఫామ్కి మీకు ఏంటి, కొన్ని నోటీసులు ఏమైనా వస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు, అంతవరకే. యూ కెనాట్ కాల్ సమ్వన్ ఇన్ కస్టమర్ కేర్ అండ్ ఆస్క్, ఈసారి నాకు ట్యాక్స్ నాకు హైక్ వచ్చింది, జాబ్ స్విచ్ అవుతున్నాను, ఏమైనా చెయ్యాలా అని. యూ డోంట్ హ్యావ్ దట్ ప్లాట్ఫామ్ యెట్. సో మాది ఏంటి అంటే టెక్ ప్లస్ సర్వీస్, ప్రోడక్ట్ ప్లస్ సర్వీస్. మీరు ఏంటంటే మా ప్రోడక్ట్ యూజ్ చేస్తూ యూ కెన్ ఫైల్ ఇట్ ఇన్ ఈజీ వే అన్న మెథడ్. వీ డూ ఇట్ ఫర్ యూ కైండ్ ఆఫ్ అ సర్వీస్. డిఐవై మా దగ్గర ఇంకా లేదు, వీల్ డూ ఇట్ ఫర్ యూ. అండ్ anywhere during the journey till next financial year, anywhere you have a tax doubt, tax impact, you can call us. Okay. You can schedule a call. So package బట్టి మీకు ఇన్ని కాల్స్ అని చెప్పి allocate చేసి we are giving it. Oh, great. ఇట్స్ అ వెరీ ఇంప్రెసివ్ జర్నీ అండి. సో అండ్ యాక్చువల్గా ఇదే రైట్ టైం అనుకుంటా అనౌన్స్ చేయడానికి. నేను ఇందాక ఆడియన్స్కి ఆల్రెడీ చెప్పా ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంది వీడియోలో అని. ఐ థింక్ ఇట్స్ బెటర్ యూ షేర్ ఇట్ ఫ్రమ్ యువర్ ఎండ్. నేను కూడా ఎన్నో రోజుల నుంచి మీ ఛానల్కి సబ్స్క్రైబర్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ అండ్ ద థింగ్స్, ఎవరికైతే జీరో ట్యాక్స్ ఉంటుందో వాళ్ళకి జీరో ఫీ తోటి వీ వాంటెడ్ టు డూ ఎ ఫైలింగ్ దిస్ ఇయర్. అండ్ ఆల్సో నా పర్సనల్ టైమ్ ఐ విల్ గివ్ ఎ టైమ్ అలొకేటెడ్ ఫర్ ద ట్రైబ్ for a couple of months. They can book anytime, ask anything related to taxes and things and their questions. I'll be happy to help them out. సో విన్నారు కదా, ఇదైతే యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ రివైజ్ ట్యాక్స్ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ ట్యాక్స్ ఫైలింగ్లో మాత్రమే కాదు, దే కెన్ హెల్ప్ యూ విత్ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ క్వైరీస్ ఉన్నా కూడా, అసలు ఈ టాక్సేషన్ రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ బుక్ అ ఫ్రీ కన్సల్టేషన్ కాల్ విత్ రివైజ్ ట్యాక్స్. ఆ కాల్ బుకింగ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంచుతున్నా, యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు అనురామ్ గారు, చాలా మంది సిఏస్ ఈ బిజినెసెస్ అండ్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వీటితో వర్క్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పారు కదా. బట్ వాట్ అబౌట్ పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ ప్యాసివ్ ఇన్కమ్ అవ్వచ్చు, అదర్ ఇన్కమ్స్ కూడా ఉంటాయి, వాళ్ళకి ఫిక్స్డ్గా శాలరీ ఉండదు బట్ సడన్గా బిజినెస్ ఇన్కమ్స్ అండ్ అదర్ ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి. హౌ దే కెన్ డీల్ విత్ దిస్ ట్యాక్స్? సో మనకి ఏమవుతుందంటే అండి, ఫ్రీలాన్సింగ్ కానీ వాళ్ళు కొత్తగా ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఫ్రీలాన్సింగ్ వాటిలో ఏమవుతుంది అని అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ దట్. సో మీరేంటంటే మీ నేమ్ పేరు మీదనే ఫ్రీలాన్సింగ్ చేయాలా వద్దా అని. అండ్ ఫ్రీలాన్సింగ్లో కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ ఆర్ యువర్ సర్వీస్ బేసికలీ. సో మీరు టెక్ డెవలప్మెంట్ చేస్తున్నారనుకోండి, గవర్నమెంట్ ఏం చెప్తుంది అని అంటే మీకు ఒక 1 lakh రూపీస్ ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్ వస్తే 50% ప్రాఫిట్ అని డిక్లేర్ చేసి 50% మీద ఆ 50,000 మీద ట్యాక్స్ కడితే సరిపోతుంది. సో అలానే ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తున్నారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు 44AD అని చెప్పి ఇంకోటి ఉంటుంది, వాళ్ళు ఒక 10% ప్రాఫిట్ చూపిస్తే సరిపోతుంది, 8 to 10%. అలా వాళ్ళు ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్ ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకుంటూ దే కెన్ డూ ఇట్. హౌఎవర్ దే హ్యావ్ టు చెక్ వాళ్ళ కంపెనీ పాలసీస్. మూన్ లైటింగ్ అని చెప్పి మన ఫైలింగ్స్ అయ్యాయి కదా, సో దే హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ దమ్. సో అండ్ ఈ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ ఇంకో శాలరీ లాగా రిఫ్లెక్ట్ అవుతుందా లేదని కూడా జాగ్రత్తగా ఉండాలి. సో నేను ఫ్రీలాన్సింగ్ కదా అని జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారని అంటే ఒక ఎంప్లాయీ కేసులో శాలరీ అని చెప్పి డిడక్ట్ చేసేసి PF కట్టేశారు. ఇప్పుడు ఏమైపోయింది, డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఈజ్ ఎట్ రిస్క్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. బ్యాక్గ్రౌండ్ చెక్లో కనిపించడం కానీ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. సో ఫ్రీలాన్సింగ్ తీసుకునేటప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ సైడ్ నుంచి అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఏంటంటే 50% 8% డిక్లేర్ చేసి క్లోజ్ చేస్తే సరిపోతుంది. అండ్ వాట్ అబౌట్ ఇన్కమ్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్ స్టేట్స్? అంటే ఇప్పుడు ఫ్రీలాన్స్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేదా పేరెంట్స్కి మనీ పంపిస్తూ ఉండొచ్చు. ఈ కైండ్ ఆఫ్ సినారియోలో టాక్సేషన్ అనేది ఇండియాలో వాళ్ళు ఎంత రిసీవ్ అయితే అంతే అవుతుందా, లేదా దే కెన్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జంప్షన్ హియర్? అంటే పేరెంట్స్కి US నుంచి పంపిస్తున్న వాళ్ళకి ఏం ట్యాక్స్ ఉండదండి, ఎందుకంటే అది పేరెంట్ కదా, మనకి రిలేటివ్ అనే డెఫినేషన్ లో పడిపోతారు. సో అది ఫ్రీగా వాళ్ళకి డిస్కౌంట్ గిఫ్ట్ కింద అనుకోవచ్చు. దానికి ఏమైనా లిమిటేషన్ ఉంటుందా అమౌంట్ కి? ఏం ఉండదండి. సో ఇప్పుడు US నుంచి నేను ఒక 1 crore పంపించినా కానీ వాళ్ళకి ఏం ట్యాక్స్ అయితే ఉండదు. ఆ 1 crore ని వాళ్ళు ఎక్కడైనా పెట్టి దాని మీద వచ్చే ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. సో ద వర్డ్ ఇట్ సెల్ఫ్ టెల్ కదా, ఇన్కమ్ మీద ట్యాక్స్. కొడుకు పంపిస్తుంది ఇన్కమ్ కాదు కదా, సో అందుకని చెప్పి కొడుకు కానీ కూతురు కానీ పంపిస్తే అది ఇన్కమ్ ట్యాక్స్ కిందకి రాదు. ఓకే. సో నౌ చాలా మందికి ఉండే కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు 9 to 5 జాబ్ నచ్చట్లేదనే చెప్తారు. 90% మెంబర్స్ మనం ఎవరిని అడిగినా కూడా జాబ్ వదిలేసి నేను బిజినెస్ పెట్టుకుంటా అంటారు. బిజినెస్ రన్ చేయడం అంత ఈజీ కాదు, బట్ అది పక్కన పెడితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి వీల్ హ్యావ్ లాట్ ఆఫ్ టాక్సేషన్ బ్యారియర్స్ అవ్వచ్చు, ఛాలెంజెస్ అవ్వచ్చు, క్వైరీస్ అవ్వచ్చు. సో అసలు ఒక బిజినెస్ సెటప్ చేయాలంటే
ఫస్ట్ థింగ్ వాళ్ళకి వచ్చే డౌట్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి, రిజిస్ట్రేషన్ గురించి వస్తుంది. అంటే ప్రైవేట్ లిమిటెడ్ బెటరా, సోల్ ప్రొపరేటర్ బెటరా, లేదా లిమిటెడ్ అంటే లైక్ పార్ట్నర్షిప్ బెటరా అని. దాని తర్వాత ఈ జిఎస్టీస్ ఒకటి ఉంటాయని, జిఎస్టీస్ ఒకటి ఉంటాయి, బట్ వాళ్ళకి ఏంటో తెలియదు. జిఎస్టీ అంటే ఒక 18% మనం కట్టేదాన్ని మాత్రమే తెలుస్తుంది, బట్ దే డోంట్ హ్యావ్ డీప్ నాలెడ్జ్ అబౌట్ జిఎస్టీ. సో కెన్ యూ ఎలాబరేట్ మోర్ ఆన్ దిస్? ఎందుకంటే ఎలాంటి కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది, ఏ కంపెనీకి ఎలాంటిది యూజ్ అవుతుంది, అండ్ ఈ జిఎస్టీ రిలేటెడ్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా మన ఆడియన్స్కి? యా అండి, ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా కానీ మీరు చెప్పినట్టుగా అది కామన్, మనకి ఇన్కమ్ సరిపోవట్లేదు కాబట్టి ఎలా ఇంకా జనరేట్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు మా బేసిక్ అడ్వైస్ మేము ఏం చెప్తాము అని అంటే, ఫస్ట్ డోంట్ డూ ఇట్ ఆన్ యువర్ నేమ్. ఎందుకంటే సాలరీడ్ ఎంప్లాయీ, మీ కెరియర్కి ఎక్కడ ఏం ఇంపాక్ట్ వస్తుందో తెలియదు. కొత్త కంపెనీ నీ పేరు మీద ప్రైవేట్ లిమిటెడ్ ఎందుకు ఉంది, నువ్వు మాకు కాంపిటీషన్ ఇస్తున్నావా అని అలాంటి ఏదో ఒక థాట్లో ఉంటారు. పెట్టింది వేరేది, చేస్తుంది వేరేదైనా కానీ వాళ్ళకి ఆ సింపుల్ థింగ్స్ ఉంటాయి. మీ పేరు మీద ఒకసారి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే డిన్ నెంబర్ అని ఉంటుంది. ఏదంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేస్తే డైరెక్టర్కి ఒక నెంబర్ ఇస్తారు, డిన్ నెంబర్ ఉంది, నువ్వు మేము జాబ్ రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఈమెయిల్ పంపించారు మొత్తం అన్ని రౌండ్స్ క్లియర్ అయ్యాక. ఓకే. సో అప్పుడు ఆయన అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తర్వాత జాబ్ వచ్చింది, గుడ్ థింగ్, ఈజ్ ఇన్ అ గుడ్ సైడ్ లక్కీగా. కానీ వేరే వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ అవుతుందో తెలియదు. సో ఎప్పుడైనా కానీ అందుకని బిజినెస్ కొత్తది ఏమైనా పెడదాం అనుకున్నప్పుడు కానీ, అవి ఏం చేద్దాం అనుకున్నా కానీ, వైఫ్ ఒకళ్ళే పార్ట్నర్స్ లేకుండా అని అనుకుంటే వైఫ్ పేరు మీద స్టార్ట్ చేయడం, ఇఫ్ షీ డజంట్ హ్యావ్ ఎనీ ఇన్కమ్. లేదు అని అంటే యూ కెన్ స్టార్ట్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఏంటి అంటే ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, దానికి ఒక ఫర్మ్ ఉంటుంది, సపరేట్ ప్యాన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అంత ఈజీగా దొరకదు పార్ట్నర్షిప్ ఫర్మ్ది, ఆఫ్లైన్ ప్రాసెస్ కాబట్టి. Whereas private limited, it's an open data. You Google company name, you will get it on the first click వచ్చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో వాటిలో ఈజీగా దొరుకుతుంది అన్నమాట. సో మనం ఏం చెప్తాము అని అంటే, ఇప్పుడు చిన్న బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం, లైక్ రెస్టారెంట్ అనుకోండి, we prefer partnership firm. ఓకే. ఎందుకంటే ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళకి వెన్ యూ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ లైక్ ఎ టెక్ బేస్డ్ ప్రోడక్ట్, లేకపోతే యూ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ అ బిగ్ మేనర్, ఇన్వెస్టర్స్ కావాలి, నా బ్రాండింగ్ సపరేట్ ఉండాలి, అలాంటివి అన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ సజెస్టబుల్. ఓకే. సో మా దగ్గరకు వస్తే స్టార్టింగే ప్రైవేట్ లిమిటెడ్ పెట్టొద్దని కూడా చెప్తాం. ఇఫ్ ఇట్స్ న్యూ బిజినెస్, న్యూ ప్రోడక్ట్ అని అంటే బేసిక్గా సింపుల్ డొమైన్ కొనుక్కొని కొంచెం స్టార్ట్ చేయండి. ఏదైనా రెవెన్యూ వస్తుందా, లేకపోతే ఇంకోటి ఏమైనా అవుతుందా, ముందుకెళ్తుంది సినిమా అన్నప్పుడు అప్పుడు వీ ఆస్ దెమ్ టు గెట్ ద రిజిస్ట్రేషన్స్. ఓకే. సో అట్లీస్ట్ ఇన్ ఇండియా ఇందాక చెప్పినట్టుగానే మనకి ఏంటంటే రూల్స్ యూ డి నాట్ బి ఫాలోయింగ్ ఫ్రమ్ ద డే వన్. దే ఆర్ స్ట్రింజెంట్, బట్ అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే ఆ గైడెన్స్ ఉండాలి, ఎప్పుడు ఏది బ్రేక్ చేయాలి, ఏది బ్రేక్ చేయకూడదు అని. రిజిస్ట్రేషన్ తీసుకోకపోవడం వల్ల మీరు ఏం బ్రేక్ చేయట్లేదు, మీకేమైనా లాస్ ఉంటుందా అని చెప్పి చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు పార్ట్నర్ ఉన్నాడు, పార్ట్నర్ ఉన్నప్పుడు డొమైన్ నా పేరు మీద ఉంది, ట్రేడ్ మార్క్ నా పేరు మీద ఉంది అని అంటే కన్సర్న్స్ వస్తాయి. సో దానికి మనం ఏం చేయగలుగుతాం? సో అలాంటివి వీ హ్యావ్ టు ఐరన్ అవుట్ అండ్ స్లోలీ మూవ్ ఇన్ టు ద రిజిస్ట్రేషన్స్. ఇఫ్ యు ఆర్ సేయింగ్ దట్ ఒక 1 year వరకు లేదు, నేను వాళ్ళే జాబ్ మానేసి రేపు వచ్చి స్టార్ట్ చేస్తున్నాను అన్నప్పుడు దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అలా అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఓకే. సో ఎంప్లాయీ అయితే ఈ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళ నేమ్ మీద కాకుండా ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ సమ్వన్ ఎల్స్, అంటే వాళ్ళ ఫ్యామిలీలో కానీ మదర్ నేమ్ మీద, ఫాదర్ నేమ్ మీద, వైఫ్ నేమ్ మీద పెట్టి రిజిస్టర్ చేయించుకోవడం బెటర్. సో వాళ్ళు షేర్ హోల్డర్ గా ఉంటారు, 99% ఆఫ్ ద కంపెనీ. ఆ కేసులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అంటే కెరీర్ ఇన్ కేస్ దే ఆర్ వర్కింగ్. ఓకే. సో నేను ఏంటంటే ఒక అన్లిస్టెడ్ కంపెనీ షేర్స్ కొనుక్కున్నట్టుగా నా కంపెనీ పెట్టుకున్నాను, నా షేర్స్ నా పేరు మీద ఉంటాయి, డైరెక్టర్స్ వాళ్ళు అని చెప్పడానికి పేపర్ మీద వాళ్ళు ఉంటారు. ఎనీ టైం నేను వాళ్ళని ఫైర్ చేసేయగలుగుతాను, నేను పెట్టుకోగలుగుతాను, వేరే వాళ్ళని పెట్టగలుగుతాను. సో షేర్ హోల్డర్ కి ఆ రైట్ ఉంటుంది కదా, అలా దీస్ పీపుల్ విల్ బి సేఫ్. ఓకే. నౌ జిఎస్టీ గురించి మాట్లాడదాం. బికాజ్ చాలాసార్లు ఏమవుతుందంటే సిఎస్ని చాలా బ్లైండ్గా నమ్ముతారు. అంటే ఓన్లీ జిఎస్టీ గురించనే కాదు, ఈ ఐటీఆర్ ఫైలింగ్స్లో అవ్వచ్చు, లేదా బిజినెస్ రిలేటెడ్ టాక్సేషన్ ఏదైతే ఉందో రిలయబుల్ అనుకొని దే డోంట్ ఈవెన్ చెక్ దేర్ బుక్స్, అంటే రైట్ వేలో ఫైలింగ్ అవుతుందా లేదా అని. బికాజ్ ఐ పర్సనలీ నో అ సిచ్యువేషన్ అంటే లైక్ ఐ సా ఇన్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్, ఒక 5 years నుంచి ఆ బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో హీస్ పేయింగ్ జిఎస్టీ రెగ్యులర్గా ఆన్ టైం అన్నీ కడుతున్నారు, సీఏకి ఇచ్చి అన్నీ ఫైల్ చేస్తున్నారు. బట్ 5 years తర్వాత వాట్ దే హ్యాడ్ రియలైజ్డ్ అంటే ఆ సీఏ 5 years నుంచి హీస్ ఓన్లీ షోయింగ్ ఫైల్స్ టు ది బిజినెస్ ఓనర్, బట్ హీస్ నాట్ ఫైలింగ్ ఎనీ జిఎస్టీ ఆన్ హిస్ నేమ్. ఈ 5 yearsలో ఆ జిఎస్టీ కట్టన్ అమౌంట్ ఏదైతే ఉందో అది నియర్ టు 4 to 5 crores అయితే అయింది.
అండ్ పెనాల్టీస్ అండ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి అసలు జిఎస్టీ మీద. ఐ ఫీల్ జిఎస్టీ ఆ ఎంపానల్మెంట్ కానీ ఆ సెక్షన్ కానీ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ స్ట్రిక్ట్ నాకు తెలిసినంత వరకు. బికాస్ ఇండియాలో వీ సీ ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ గెటింగ్ అంటే ఓన్లీ జిఎస్టీ త్రూ కలెక్ట్ అవుతుంది. యాజ్ యూ సెడ్ దట్ ఈస్ వేర్ రియల్ మనీ కమ్స్ ఇన్ ఫర్ గవర్నమెంట్, జిఎస్టీస్ అండ్ అదర్ ట్యాక్స్ నుంచే. సో ఇలా బ్లైండ్గా నమ్మడం ఎంతవరకు రైట్ అంటారు అసలు? అంటే ఈస్ దేర్ ఎనీ వే ఆర్ పాసిబిలిటీ దట్ దే కెన్ చెక్, అంటే రైట్ వేలో అవుతుందా లేదా బిజినెస్ రిలేటెడ్గా టాక్సేషన్ అని? సో దట్ ఈస్ రియలీ సాడ్ టు హియర్ అండి. అంటే అది ఒక బిజినెసెస్ అంతవరకు చూడకుండా ఉంటారు అని ఐ నెవర్ నో ఇట్. సో ఇది అంటే ఇంకా అది బ్లైండ్ ట్రస్ట్. సో అందుకే ఒక సేయింగ్ ఉంటుంది కదండి, ట్రస్ట్ బట్ వెరిఫై అని చెప్పేసి. సో యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ సిఏ. అది ఎక్సెప్షనల్ కేస్, అది ఎవరితోనే అవ్వచ్చు. సో ఇట్స్ నాట్ సిఏస్ మిస్టేకా లేకపోతే ఏం జరిగిందో మనకి తెలియదు. బట్ పాయింట్ ఏంటి అని అంటే యూ హ్యావ్ టు ట్రస్ట్ అండ్ ఆల్సో గో విత్ సమ్ బేసిక్ చెక్స్. కట్టిన దానికి చలాన్ ఉంటుంది, చలాన్ అడగకపోవడం కానీ, ఫైలింగ్ అడిగినప్పుడు ఫైలింగ్ కి మన ఫోన్ నెంబర్ ఉంటే మనకే కాల్స్ వస్తాయి, సార్ మీరు ఫైలింగ్ చేయలేదు అని చెప్పేసి. సో అవి చూసుకోవడం కానీ అలాంటివి ఉంటాయి కొన్ని చెక్స్. ఆ బేసిక్ చెక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మనకి జిఎస్టీలో కాంప్లికేషన్ ఎలా ఉంటుంది అని అంటే కట్టకపోతే ఒక పెనాల్టీ. సో దాని మీద కలెక్షన్ కూడా ఇప్పుడు జిఎస్టీదే పెరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ కన్నా. సో అందుకని దే వాంటెడ్ టు బీ లైక్ మోర్ అండ్ మోర్ స్ట్రింజెంట్. ఇట్స్ రిలేటివ్లీ వెరీ న్యూ కంపేర్ టు ఇన్కమ్ ట్యాక్స్. ఎగ్జాక్ట్ చెప్పాలంటే 8 years అవుతుంది ఇప్పుడు 2017 ఇంట్రడ్యూస్. సో మనకి ఎగ్జాక్ట్ గా ఇంకా అన్ని అప్లై కూడా అవ్వలేదు, అపీల్స్ కానీ కోర్ట్ కానీ ఏమీ రాలేవు. సో స్లోగా ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. అందుకని చెప్పి వీటి గురించి భయపడాలి. అట్ ద సేమ్ టైం మరీ నిద్రపోకూడదు, నా బిజినెస్కి ఏమైపోతుందని అంత భయపడకూడదు. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. మ్యాండేటరీ అయితే కాదండి. సో యూ హ్యావ్ టు హ్యావ్ 20 lakhs రెవెన్యూ మన స్టేట్కి. కొన్ని స్టేట్స్లో 40 lakhs ఉంది. సో దానికి కొంచెం స్టేట్ గవర్నమెంట్ వల్ల స్టేట్కి కొంచెం వేరియేషన్స్ ఉంది. మన స్టేట్స్లో 20 lakhs లిమిట్ అనమాట. 20 lakhs కన్నా నా రెవెన్యూ దాటుతుంది అన్నప్పుడు ఐ హ్యావ్ టు గో అండ్ గెట్ మై సెల్ఫ్ రిజిస్టర్డ్. ఆర్ కొన్ని స్పెసిఫిక్ కేసెస్ ఉంటాయి. జనరల్గా సీఏలకు మేము అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, పోనీ మీరు ఎక్కడైనా జిఎస్టీ కట్టడం స్టార్ట్ చేశారా? సో నిన్ననే ఒక ఫౌండర్ అడిగితే చెప్పామన్నమాట. సో మా సీఏ అడుగుతున్నాడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయాలని, ఇస్ ఇట్ మ్యాండేటరీ? సో ఆ సీఏ ఎందుకు చెప్పాడో తెలియక ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. మీరు ఎక్కడైనా జిఎస్టీ కడుతున్నారా? అంటే ఇప్పుడు ఇంటర్నెట్ బిల్ కానీ లేకపోతే ఏడబ్ల్యూఎస్ కానీ, ఇస్ ఇట్ సైజబుల్? సో ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ బిల్స్ అంటే మనకు తెలియదు కానీ అందరికీ అది మంత్లీ 1 lakh 10 lakh crore వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది కొత్త స్టార్ట్అప్ ఏమైనా స్టార్ట్ చేసి 1 lakh కడుతున్నారు అనుకోండి, 18,000 జిఎస్టీ వాళ్ళు ఎవ్రీ మంత్ కడుతున్నారు. రేపు ఎప్పుడైనా రెవెన్యూ వచ్చినప్పుడు ఇది బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన జిఎస్టీ తీసుకోవడం కరెక్ట్. రెవెన్యూ లేదు ఆయనకి, కానీ ఒక దగ్గర జిఎస్టీ కడుతున్నాడు కాబట్టి జిఎస్టీ తీసుకోవడం ఇస్ గుడ్ ఫర్ హిమ్. ఆర్ ఆయన ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో ఏదైనా సేల్ చేద్దాం అనుకుంటున్నాడు. ప్లాట్ఫామ్ యాజ్ అ హోల్ వాళ్ళ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు జిఎస్టీ మ్యాండేటరీ అని పెట్టారు. సో అక్కడ తీసుకోవాలి. సిచ్యువేషన్ గా కొన్ని, రూల్స్ ప్రకారం కొన్ని. ఓకే. సో మ్యాండేటరీ అని కాకుండా ఆ కంపెనీ సిచ్యువేషన్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకున్న జిఎస్టీ తీసుకోవాలా లేదా, ఆర్ ఎల్స్ 20 lakh రెవెన్యూస్ ఎప్పుడైతే దాటుతారో ఇట్స్ మ్యాండేటరీ టు రిజిస్టర్ విత్ జిఎస్టీ. yes అండి. ఓకే. నౌ ఐ వాంట్ టు టేక్ దిస్ ఇంటూ అన్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ బికాస్ షార్క్ ట్యాంక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం మార్కెట్లో చాలా ఎక్కువగా వినే వర్డ్ వాల్యుయేషన్. 100 crore వాల్యుయేషన్, 50 crore వాల్యుయేషన్, 10 crore వాల్యుయేషన్. కొన్నిసార్లు ఆ నెంబర్ వినడానికే కంపెనీ రెవెన్యూస్ ఏమి ఉండవు. టు బీ ఫ్రాంక్, వీ నో లాట్ ఆఫ్ కంపెనీస్ లైక్ జొమాటో కానీ అమెజాన్, ఇవన్నీ అసలు ప్రాఫిట్లో లేకుండానే దే హ్యావ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ వాల్యుయేషన్. సో అసలు ఈ వాల్యుయేషన్ అనేది ఒక కంపెనీకి హౌ డూ యూ టేక్ ఇట్ అవుట్? ఎందుకంటే రెవెన్యూస్ ఉండవు, జీరో రెవెన్యూస్. సో అసలు ఈ వాల్యుయేషన్ అనేది ఎలా వస్తుందండి? సో వాల్యుయేషన్ గురించి మాట్లాడినప్పుడు ఏముంటుందంటే, వాల్యుయేషన్ ఈజ్ అన్ ఆర్ట్. సో ఊపిరి మూవీలో వాటిలో చూపించినట్టు, అరే ఈ పెయింటింగ్ కి 20 lakhs ఏంట్రా అన్నట్టు. సో మనకి ఏమంటాం, వాల్యుయేషన్ ఎప్పుడైనా కానీ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఇట్స్ అన్ ఆర్ట్. దర్ ఇస్ నో స్టాండర్డ్ క్యాలిక్యులేషన్. అండ్ నాకు కనిపించేది మీకు కనిపించకపోవచ్చు, మీకు కనిపించేది నాకు కనిపించకపోవచ్చు. సో ఎందుకు అలా అనంటే, యు ఆర్ గోయింగ్ ఆన్ యువర్ గట్. సో ఇప్పుడు ఏమంటాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ సేక్ ఒక క్రెడిట్ కార్డ్ పేమెంట్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ రాకముందు అసలు దీనికి క్రెడిట్ కార్డ్ మనం వాడొచ్చా, క్రెడిట్ కార్డ్కి మనం బ్యాంక్ వెళ్ళకుండా ఇది ఒక ఈజీ వే ఉందా అనేది అందరికీ తెలిసేలాగా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ని ఇంప్రూవ్ చేయడం కానీ, లేకపోతే ఒక ఇంపాక్ట్, అది మీ ఫోన్లో ఎవ్రీ డే వాడడానికో ఎవ్రీ మంత్ వాడడానికో మీ దగ్గర ఒకటి ఉండేటట్టు దికేమ. సో ఇది ఎవరైనా మీకు వచ్చి చెప్తుంటే బాగానే ఉంది, వర్కౌట్ అవుతుంది అంటాం, కానీ వీ వోంట్ టేక్ ద యాక్షన్. సో దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్ హూ కెన్ టేక్ యాక్షన్. ఆ ప్లాన్ తీసుకొచ్చి యాక్షన్ తీసుకొని రియాలిటీలోకి మార్చే వాళ్ళు వెరీ
చాలా తక్కువ మంది ఉంటారు. కొన్నిసార్లు పర్సన్ లాగా వెళ్తాము, పర్సన్ బేస్డ్ మీద వెళ్తాము, కొన్నిసార్లు బిజినెస్ మోడల్ మీద వెళ్తాము. సో మీకు ఏంటంటే ఈ స్టార్టప్స్ అనేవి కొన్ని ఏవైతే వస్తాయో అవి ఒక సెగ్మెంట్ని క్రియేట్ చేసే రేంజ్లో ఉన్నాయి అనుకోండి, దే బ్లైండ్లీ పుట్ ఇన్ మనీ, దే వోంట్ టాక్ అబౌట్ వాల్యుయేషన్స్. ఆ వాల్యుయేషన్స్ పైకి వెళ్ళేస్తూ ఉంటే కిందికి, స్టాక్ మార్కెట్ చూస్తాం కదండి, సో ఇవాళ సెన్సెస్ పైకి వెళ్ళింది కిందికి వెళ్ళింది అన్నట్టు. అలానే స్టార్టప్స్ కూడా వాటికి ఏంటనంటే స్టాక్ మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై మీద వెళ్తాం. చాలా మంది కొనాలనుకుంటున్నారు, ప్రైస్ పెరుగుతుంది. చాలా మంది అమ్మేద్దాం అనుకుంటున్నారు, ప్రైస్ పడిపోతూనే ఉంటుంది. స్టార్టప్ అనేది ఏంటంటే ఆఫ్లైన్ లో ఉంటుంది కాబట్టి అది ఇంకా కూరగాయలు బేరం అనుకోవచ్చు. సో నేను 10 అంటాను, మీరు 20 అంటారు, నేను లేదు 5 అంటాను, మీరు 25 అంటారు. సో నెగోషియేషన్ లో వెళ్ళి క్లోజ్ అవుతాయండి. సో దానికి అలా అనే కాకుండా మరి కూరగాయల వ్యాపారం అనకుండా దెర్ ఇస్ ఆల్వేస్ ఎ థియరీ అగైన్ బ్యాక్ అగైన్స్. సో మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, మీరు ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నారు, వి కాల్ ఇట్ దెమ్ సాస్ టూల్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏముంటుందంటే ప్రోడక్ట్ ప్లస్ సర్వీస్ మా దాని మోడల్ లాగా అనుకోవచ్చు, లేకపోతే ఆల్ టుగెదర్ అసలు సాఫ్ట్వేర్ కాదు స్విగ్గీ జొమాటో లాంటివి అనుకోవచ్చు. వీటికి ఏంటి అని అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూఎస్పీ ఉంటుంది, యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటాం. సో అవి ఏంటి అని అంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కానీ ఆ సెగ్మెంట్లో కానీ ఎవరు ఇలా కొత్తగా మాట్లాడింది లేదు, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన వాళ్ళు లేరు. అండ్ ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క మల్టిప్లయర్ అని ఇస్తామన్నమాట. ఎప్పుడైనా కానీ ఒక కంపెనీని వాల్యూ చేసేటప్పుడు, వెదర్ ఇట్ ఈస్ లిస్టెడ్, వెదర్ ఇట్ ఈస్ స్టార్టప్, ఎనీ కంపెనీ ఆర్ ఎనీ బిజినెస్ యూ వాంట్ టు వాల్యూ, ఏం చేస్తాము అని అంటే మల్టిప్లయర్ అని చెప్పి వాడతాం. ఐదర్ రెవెన్యూ మల్టిప్లయర్ అయినా యూజ్ చేస్తాం, లేదా ప్రాఫిట్ మల్టిప్లయర్ అయినా యూజ్ చేస్తాం, లేదా పొటెన్షియల్ ఆఫ్ గ్రోత్ గురించి చూస్తాం. సో ఇవాళ ఏంటంటే మీ రెవెన్యూ 1 lakh ఉండొచ్చు, నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ 2 months తర్వాత యూ హ్యావ్ ఎ పొటెన్షియల్ టు మేక్ ఇట్ ఇంటూ 1 crore. యు ఆర్ గ్రోయింగ్ ఎట్ 1000, 10,000%, 20x, 30x ఎవ్రీ మంత్ అనే పొటెన్షియల్ ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఒక క్రెడిట్ కార్డ్ కంపెనీది అది వచ్చిందో, వాళ్ళు ఎవ్రీ మంత్ దే ఆన్బోర్డెడ్ 10,000 users, 20,000 users, నాట్ ఎవ్రీ మంత్ 1,500. స్టార్టప్స్ అనేవి అక్కడ ఇన్సేన్ గా గ్రో అవుతున్నాయి. ఒక కంపెనీ ఒక 30 years, 40 years కష్టపడి బిల్డ్ చేసింది, వీళ్ళు 3 years లో బిల్డ్ చేయగలుగుతారా లేదా, దాన్ని డిస్టర్బ్ చేయగలుగుతారా లేదా, దట్ ఈస్ హౌ దే లుక్ ఎట్ ఇట్. అండ్ వాల్యుయేషన్స్కి మీరు అన్నట్టుగా వచ్చేసరికి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ సెల్లింగ్లో ఉన్నాం అనుకోండి, రెవెన్యూ ఇంటూ 5x మల్టిప్లయర్ అంటాం అనమాట. మీరు ఒక 1 crore రెవెన్యూ చేస్తున్నారంటే మేము ఓకే మీది ఒక 5 years ఇదే బిజినెస్, మీరు ఏం చేయకపోయినా ఇదే 1 crore వెళ్తుంటుంది కాబట్టి, లేదా 10% బేసిక్ గ్రోత్లో వెళ్తూ ఉంటుంది కాబట్టి 1 crore మీ కంపెనీకి 5 crore వాల్యూ ఇవ్వగలుగుతాం. ఏంటంటే వర్స్ట్ కేస్ నాకు అదే బిజినెస్ ఫౌండర్ లేకపోయినా ఎవరు లేకపోయినా నేను రన్ చేయగలుగుతాను కదా. సో దట్ ఈస్ మై అలాంటి ఒక వాల్యుయేషన్. ఓకే. సో ఐ నో యూ వర్క్ విత్ లాట్ ఆఫ్ స్టార్టప్స్ కానీ స్టార్టప్ ఫౌండర్స్తో వర్క్ చేస్తారు. ఐ పర్సనల్ నో హౌ మచ్ డూ యూ థింక్ Assetwave కెన్ బి వాల్యూడ్? యా, సో అది మనం నెంబర్ అనేది కరెక్ట్గా పెట్టలేం, కానీ ఐ కెన్ గివ్ యూ ద బేసిస్ హౌ వీ క్యాలిక్యులేట్. సో మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు రెగ్యులర్గా, ఎవరు ఎంగేజ్మెంట్ ఉంటుందా లేదా మీ దాంతో, లైక్ కొడుతున్నారా లేకపోతే సబ్స్క్రైబ్ కొడుతున్నారా లేదా, దే ఆర్ కమెంటింగ్ ఆర్ నాట్. సో ఆ బేసిస్ మీద అండ్ వాచ్ టైమ్ అని కూడా చూడొచ్చు మెట్రిక్స్. ఒక వీడియో మొత్తం ఎంతసేపు చూసారు వీళ్ళు, రిటెన్షన్, మళ్ళీ వచ్చి చూస్తున్నాడా లేదా, ఇలాంటి చాలా మెట్రిక్స్ బేస్ మీద వి గో విత్ ద మల్టిప్లయర్. ఓకే ఓకే అండర్. సో డూ లైక్, కమెంట్ అండ్ షేర్ ద వీడియో గైస్. Assetwave వాల్యుయేషన్ పెంచడానికి ట్రై చేయండి. సో నౌ స్టార్టప్ వాల్యుయేషన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన ఆడియన్స్లో చాలామంది దే ఆర్ ఇంటూ ఫినాన్షియల్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, సమ్ ఆర్ ఇంటూ ట్రేడింగ్, F&Os, అండ్ కొంతమంది క్రిప్టోస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అసలు ఈ సెగ్మెంట్ మీద టాక్సేషన్ అనేది మనకి తెలుసు, బేసిక్ రూల్స్ అయితే ఉంటాయి. అంటే LTCG ఉంటుంది, STCG ఉంటుంది, అది 20% ఉంటుంది, అదే లాంగ్ టర్మ్ అయితే 12.5% ఉంటుందని. బట్ ట్రేడింగ్ రిలేటెడ్గా, క్రిప్టోస్ రిలేటెడ్ కొంత క్లియర్ పిక్చర్ అయితే ఉండదు ఎవరికి. కెన్ యూ జస్ట్ డిస్క్రైబ్ ఇట్ ఫాస్ట్, అది లైక్ హౌ ఇట్ విల్ వర్క్ అని? సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ఇందాక చెప్పినట్టుగా ఏది చేసినా సాలరీడ్ ఎంప్లాయీ తన పేరు మీద చేయకూడదు. సో తను ఈ హ్యాస్ టు టేక్ ఏ డిఫరెంట్ అకౌంట్ ఆర్ ఒక దాంట్లో పెట్టి ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టి చేయడమో ఏదో చేస్తే దట్ వుడ్ బి బెటర్. ఎందుకంటే ఈ ఫ్రీక్వెంట్ ట్రేడింగ్ చేసినప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ ఇన్ ITRs కానీ, దీనివల్ల వేరే దాని మీద ఇంపాక్ట్ పడేది కానీ, దానివల్ల మన ట్యాక్స్ మీద ఇంపాక్ట్ పడేది దాని కానీ, సో అన్ని డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి అనమాట. అగైన్ పర్సనల్ ఫినాన్స్ కాబట్టి పర్సనాలిటీ, పర్సన్ సిచ్యువేషన్ అన్ని మారుతూ ఉంటాయి. కమింగ్ టు ట్రేడింగ్, ఫ్రీక్వెంట్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే అండి, దో యూఆర్ సాలరీడ్ ఎంప్లాయీ, యూఆర్ ట్రేడింగ్ రెగ్యులర్లీ, ట్రేడింగ్ ని మనం బిజినెస్ అని అనొచ్చు, క్యాపిటల్ గెయిన్స్ అని అనొచ్చు.
వాల్యూమ్ బట్టి ఉంటుంది అనమాట. రెగ్యులర్గా కొని అమ్ముతూ ఉంటాడు. సో తను ఏంటంటే తనకు వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పి చూపించి ట్యాక్స్ కట్టొచ్చు, లేదా లేదు నేను బిజినెస్ లాగా చేస్తున్నాను ఎందుకంటే రెగ్యులర్గా నేను ట్రేడ్ చేస్తున్నాను కదా వాల్యూమ్ బట్టి, సో ఇట్స్ ఎ బిజినెస్, నాకు దాని బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, దాని ప్రకారంగా నేను ఫైల్ చేయాలి అని చెప్పి ఉంటుంది. ట్యాక్సెస్ అనేవి మారుతూ ఉంటాయి. సో అలా మనకి ఏంటంటే క్రిప్టో ఒక్కటే ఏంటంటే అండి, ఇండియన్ గవర్నమెంట్ డజంట్ వాంట్ ఇట్ టు బి యూస్డ్ బై ఆర్ పీపుల్ యట్. సో అందుకని దాని మీద 30% స్ట్రైట్ ప్రాఫిట్. మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నాకు సంబంధం లేదు. సో దాంట్లో ఎగ్జామ్షన్ లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ గా 1 lakh ప్రాఫిట్ వస్తే 30,000 గవర్నమెంట్ పే. 30,000 అంటే మీరు ఇవాళ 1 lakh ప్రాఫిట్ కొట్టారు, రేపు ఏదో ఒక ట్రేడ్ చేసి మిస్టేక్ చేసి 1 lakh లాస్ వచ్చింది, గవర్నమెంట్ మాత్రం 1 lakh ప్రాఫిట్ మీద 30,000 కట్టాల్సింది. ఓకే. సో దీంట్లో ఈ క్యారీ ఫార్వర్డ్లు ఏమి ఉండవు, బికాజ్ మనకు తెలిసి మ్యూచువల్ ఫండ్స్ లో కానీ స్టాక్స్ లో కానీ ట్రేడింగ్ లో కానీ వీ కెన్ క్యారీ ఫార్వర్డ్ ది లాసెస్. సో మనం ఏంటంటే ఇయర్ లాస్ వచ్చింది, రేపు ఎప్పుడో ఫ్యూచర్ లో ప్రాఫిట్ వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్న పర్స్పెక్టివ్ లో వీ కెన్ టేక్ ఇట్ క్యారీ ఫార్వర్డ్. బట్ వేరస్ ఈ క్రిప్టో ఉంటుందో వాటిల్లో ఉండదు. అండ్ చాలా మంది ఏం మిస్టేక్ చేస్తారంటే క్యారీ ఫార్వర్డ్ లాస్ వచ్చినప్పుడు రిటర్న్ ఫైల్ చేయరు, నాకు లాస్ వచ్చింది కదా నేనేం చేయాలి అని. చాలా మంది మిస్ చేస్తారంటే ఎందుకు ఫైల్ చేయడం అన్న థాట్ లో. కానీ అది తప్పు. ఏంటంటే యూ హ్యావ్ టు ఫైల్ ద రిటర్న్. లాస్ డిక్లేర్ చేసుకున్నారు అనుకోండి, సరే లాస్ లో మళ్ళీ మీకు సిఏ ఫీ వస్తుంది, అదో లాస్ అని చెప్పి ఇంకోటి ఫీల్ అవుతారు, తిట్టుకుంటారు. కానీ ఏదో ఇంకేం చేస్తాము, రేపు ప్రాఫిట్ వచ్చిన రోజు వెళ్ళి ఇంకా నాకు ఆ లాస్ అడ్జస్ట్ చేయండి అంటే ఎవరు చేయలేము. ఎందుకనంటే గవర్నమెంట్ గేవ్ ఎ లిమిట్. ఇన్ టైం ఫైల్ చేసిన వాళ్ళకి మాత్రమే లాస్ ని నెక్స్ట్ ఇయర్ తీసుకెళ్లే ఎలిజిబిలిటీ. ఇన్ టైం ఫైల్ చేయలేదా మీ లాస్ పోయాయి. సో లాస్ట్ ఇయర్ 10 lakhs లాస్ వచ్చింది, ఈ ఇయర్ అదృష్టం బాగుంది అదానిలో పెట్టాడు 10 lakhs వచ్చింది అనుకుందాం. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే రెండు అడ్జస్ట్ చేయలేం, యూ హ్యావ్ టు పే ట్యాక్స్ ఆన్ దిస్ వన్. సో అందుకని చెప్పి లాసెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఇస్ గుడ్ థింగ్. యూ హ్యావ్ టు టాక్ టు ఎక్స్పర్ట్, కన్సల్టేషన్స్ ఇవి ఉండడం, పర్సనల్ టచ్ ఉండడం ఇస్ బెటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనురామ్ గారు. చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ స్టార్టప్స్ గురించి, వాల్యుయేషన్ గురించి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి. అయితే నౌ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ కెరీర్ ఇన్ దిస్ చార్టెడ్ అకౌంటెన్సీ ఆర్ టాక్సేషన్. బికాజ్ నా ఫ్రెండ్ ఒకడు, స్టిల్ ఐ రిమెంబర్ వెన్ ఐ పాస్డ్ అవుట్ ఆఫ్ కాలేజ్, అంటే లైక్ హీస్ మై స్కూల్ ఫ్రెండ్. నా ప్రొఫెషనల్ కెరీర్ 2019లో స్టార్ట్ అయింది. ఇట్స్ బిన్ 6 years ఆల్మోస్ట్. తను ఇంకా ఎగ్జామ్ రాస్తున్నానని చెప్తాడు, బికాజ్ వీ బోత్ పాస్డ్ అవుట్ ఇంటర్ ఇన్ ది లైక్ +2 ఒకే ఇయర్లో పాస్ అవుట్ అయ్యాం. దెన్ హీ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఫర్ హిస్ అంటే టాక్సేషన్లో కెరీర్ గురించి స్టార్టెడ్ ప్రిపరేషన్. ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. లైక్ వాట్ అడ్వైస్ వుడ్ యూ గివ్ టు ది యంగ్ సిఏ ఆస్పిరెంట్స్? ఇందాక మీ ఫ్రెండ్ దగ్గర 5 years అని చెప్పారు, కానీ సిఏలో రీసెంట్ గా 62 years కూడా దే ఆర్ స్టిల్ రైటింగ్ ద ఎగ్జామ్. 62 years? ఎస్. ఓకే. సో పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే అండి, యూ హ్యావ్ టు లుక్ ఎట్ వెన్ యూఆర్ టేకింగ్ సిఏ. మీరు వేరే ఎడ్యుకేషన్ కోర్సెస్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే సిఏలో మీకు వచ్చే కాస్ట్ చాలా తక్కువ. ఓకే. సో మాకు కాలేజెస్ అంటూ ఉండవు, మేము ఎక్కడికి వెళ్ళేది ఉండదు. వెళ్ళినా కానీ మాకు నచ్చిన ప్రొఫెసర్ దగ్గర లేదా టీచర్ దగ్గర సిఏ దగ్గర వీ టేక్ దట్ సబ్జెక్ట్ యాజ్ క్లాస్ అండ్ స్టడీ ఇట్. సో ఇట్స్ ప్రొఫెషనల్ కోర్స్ బేసికలీ. యూ రైట్ ఎగ్జామ్, యూ గెట్ ఎ క్వాలిఫికేషన్, దట్స్ ఇట్. సో కాకపోతే ఇందులో ఏంటి అని అంటే ఆ పర్సనల్ కాన్ఫిడెన్స్ ఉండాలి దట్ యూ కెన్ క్లియర్ అని. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే ప్రాబ్లమ్ స్టక్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈవెన్ ఐ ఫేస్ దట్ ఫేజ్. సో ఏమవుతుంది అని అంటే పాస్ అవుతే తప్పితే మీ క్వాలిఫికేషన్ రాదు. కానీ యూ నో ఆల్ ద థింగ్స్ వాట్ ఎ సిఏ నోస్. అట్ ద సేమ్ టైం మీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ దిస్ కోర్స్. చాలా మంది దీన్ని కూడా మిస్ సెల్ చేశారు. ఫినాన్షియల్ మార్కెట్లో ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ని మిస్ సెల్లింగ్ అని అంటే మా కోర్స్ని కూడా మిస్ సెల్ చేసేసారు అనమాట. ఏంటి అని అంటే మీరు కోర్స్ తీసుకొని పాస్ అయిపోతే కోట్లు సంపాదించేస్తారు, చాలా వరకు అయిపోతుంది. దిస్ ఇస్ రియల్లీ అన్ ఇంట్రెస్టింగ్ కోర్స్, రియల్లీ అన్ ఛాలెంజింగ్ కోర్స్. మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. యూ హ్యావ్ టు బి ఎక్స్పర్ట్ ఇన్ మ్యాథ్ అండ్ యూ వాంట్ టు లవ్ దిస్ సబ్జెక్ట్. బట్ ఏంటంటే ఈ పాత్ ఈజ్ నాట్ దట్ ఈజీ. పర్సంటేజెస్ లాగా చూసుకుంటే దెర్ ఈజ్ స్టార్ట్ చేసిన వాడు కంప్లీట్ చేసే టైంకి ఓన్లీ 1% ఉంటారు. ఏ ఎగ్జామ్లో అయినా పాస్ అయ్యే వాళ్ళు 10% కన్నా ఎక్కువ ఉండరు. సో 90% పీపుల్ ఆర్ స్టక్ ఇన్ దిస్ థింగ్స్. అండ్ మీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కొంచెం స్ట్రాంగ్ లేదు అనుకోండి, చాలా మంది ఏంటంటే ఆస్పిరెంట్స్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు కాబట్టి తక్కువ కాస్ట్లో మా పేరెంట్స్కి సేవ్ చేసి ఈ ఫీల్డ్లోకి వద్దామని చెప్పి వస్తూ ఉంటారు. ఓకే, దట్ ఈస్ రియల్లీ గుడ్. యంగ్ జనరేషన్, their generation was thinking about is really బట్ ఓన్లీ పాజిటివ్ సైడ్ మాత్రమే. ఏంటంటే ఇంజనీరింగ్ తీసుకుంటే 4 ఏళ్ళలో బయటపడతామన్న క్లారిటీ ఉంటుంది, డిగ్రీ చేతిలో ఉంటుంది. సో ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అన్న క్లారిటీ ఉంటుంది. యూపీఎస్సీ లాగానే అనుకోండి, ఇది కూడా పర్సంటేజ్ యూపీఎస్సీ కన్నా బెటర్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ గ్రేట్. ఒక బిజినెస్ అక్యుమెన్ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది ఇంకా బెటర్ కంపేర్ టు అన్ ఎంప్లాయీ. 10
నేను ఇట్లా ఉద్యోగం చేసుకుంటాను సీఏలోకి వచ్చి అని అంటే దానికన్నా ఒక బిజినెస్ ఎక్మెన్ ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్. ఎడ్యుకేషన్ జాబ్లో కూడా దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఓపెనింగ్ అప్, దాంట్లో కూడా ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏంటంటే ద పాత్ వే ఈజ్ నాట్ దట్ ఈజీ. ఎక్కడ స్టక్ అయిపోతావో, ఎక్కడ నీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారో లేదో తెలియదు. బికాజ్ ఇది అన్చార్టెడ్ టెరిటరీ అనమాట. మీకు ఏంటంటే కాలేజ్లో ప్రొఫెసర్ ఉంటాడు, ఇక్కడ కాలేజే లేదు. మీ ప్రపంచం అంతా ఓన్లీ మీ ఫ్రెండ్స్, మీ ఎక్కడైతే సీఏ పని చేశారో ఆ సీఏ లేదా తెలిసిన సీఏ అన్నట్టు హూ కెన్ గైడ్ యూ అన్నది. సో ఇది అన్చార్టెడ్ టెరిటరీ. ఎవరు ఏ పాత్రలో వెళ్తున్నారో ఎలా బయటకు పడుతున్నారో ఎవరికి తెలియదు. అందుకని చెప్పి వచ్చే ముందు చాలా కేర్ఫుల్గా చాలా తెలుసుకోవాలి, చాలా డెసిషన్స్ తీసుకొని రావాలి ఇందులోకి. అండ్ మీరు ఆపర్చునిటీస్ అండ్ కెరియర్ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి లాస్ట్ టైం వెన్ వీ సాట్ అండ్ మాట్లాడుకుంటున్నప్పుడు యూ టోల్డ్ కంపెనీ గురించి ఇంటర్న్స్ని తీసుకుంటున్నాం బికాస్ దిస్ ఇస్ అ ట్యాక్స్ ఫైలింగ్ సీజన్ కాబట్టి చాలా ఎక్కువ మ్యాన్ పవర్ నీడ్ ఉంటుందని. స్టిల్ ఆ ఇంటర్న్స్ ఇంకా తీసుకుంటున్నారా అండి? ఎస్ అండి, జనరల్లీ ఇంటేక్ ఇంటర్న్స్. గ్రేట్. లైక్ మన ఆడియన్స్లో ఎవరైనా డూ యూ థింక్ దే కెన్ అప్లై ఫర్ ది ఇంటర్న్? షూర్. ఓకే గైస్, ఐ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ పిన్ చేసి ఉంచుతాను, చూడండి స్క్రీన్ మీదే. ట్రై టు డ్రాప్. మీకు ఇంకా సెకండ్ స్పెషల్ అనౌన్స్మెంట్ అని చెప్పాను కదా, అది ఇదే. ఇంకేం స్పెషల్ అనౌన్స్మెంటే కాదు, ఇట్స్ అబౌట్ కెరియర్. యూటిలైజ్ ఇట్ వెల్ బికాస్ చాలా మందికి నీడ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అనురామ్ గారు, మీ టైం తీసుకొని చాలా సింప్లిఫైడ్ వేలో ఓవరాల్ టాక్సేషన్ ఇండస్ట్రీ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. మేమైతే రిజాల్వ్ చేయడానికి చూస్తాం కింద కామెంట్ సెక్షన్లోనే. అండ్ కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఫ్రీ కాల్ బుకింగ్ లింక్ కూడా ఉంచుతున్నాను, యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే విల్లింగ్గా వచ్చి ఎవరు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేయరు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సే ఎనీథింగ్ టు ది ఆడియన్స్ యూ క్యాన్, అనురామ్ గారు. జస్ట్ టేక్ అ గుడ్ అడ్వైస్ అండ్ be safe with the penalties. Okay, done.